Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. ఐఎమ్ వెరీ సారీ అండి, ఈ రోజు కూడా హిందీ అనాలిసిస్ అప్లోడ్ చేయడం లేట్ అయింది. రేపటి నుంచి కాస్త తొందరగా అప్లోడ్ చేసేద్దాం. సో నో నీడ్ టు వరీ. అండ్ హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు కోడ్ డిస్కస్ చేస్తాం కదా, ఒకసారి చూడండి. గ్రేట్ థింగ్స్ నెవర్ కమ్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ గ్రేట్ ఎంపైర్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ సమ్ గ్రేట్ సక్సెస్, సో మీరు అర్జెంటుగా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చేయాలి. గ్రోత్ హ్యాపెన్స్ ఓన్లీ అవుట్ సైడ్ కంఫర్ట్ జోన్ అండి. సో మీకు ఏదైతే సుఖంగా ఉందో, ఏదైతే చక్కగా వెళ్ళిపోతుందో, ఇలా వెళ్ళిపోదామని చెప్పి మీరు అనుకుంటే మీకు సక్సెస్ అనేది రాదు. సక్సెస్ రావాలంటే యూ షుడ్ వర్క్ వెరీ హార్డ్, యూ షుడ్ బెండ్ యువర్ బ్యాక్. అర్థమైందా? గొడ్డు చాకరీ అనేటటువంటిది చెయ్యాలి, తప్పదు. కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అర్థమైందా? చదవడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా బలవంతంగా ఒక 10 నిమిషాలు, పావు గంట ఎప్పుడైతే చదవాలని ప్రయత్నిస్తారో అక్కడ మీకు సక్సెస్ అనేది మొదలవుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ అండ్ బీ రెడీ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్, టు వర్క్ దట్ ఎక్స్ట్రా ఆర్. ఓకేనా? రైట్. సో మరి ఇప్పుడు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ మాట్లాడతామో చూద్దాం. వినండి నాన్న. చూడండి నాన్న, ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్స్. The first article is use drones more effectively. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చెప్పడం అనేది జరిగింది. పేజ్ నెంబర్ 8 లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డ్రోన్స్ ఏంటి, ఈ డ్రోన్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, దేనిలో డ్రోన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏ సెక్టార్స్ లో డ్రోన్స్ వాడచ్చు, అండ్ దాంతోపాటు రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి డ్రోన్ రూల్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ తో సహా మాట్లాడదాం. వినండి. ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం అనేటటువంటిది ఇనాగరేట్ చేయబడింది రీసెంట్ గా హైదరాబాద్ లో. దాని గురించి కూడా మాట్లాడదాం. సో వాట్ ఈస్ దిస్ రాక్ మ్యూజియం అని చెప్పి. ఎక్స్టింగ్విషింగ్ ద టొబాకో ఇండస్ట్రీస్ మెయిన్ నెరేటివ్. సో పేజ్ నెంబర్ 6 లో వచ్చినటువంటి ఒపీనియన్ ఆర్టికల్ ఇండియా యొక్క టొబాకో ఇండస్ట్రీ గురించి, అండ్ దాంతోపాటు దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలిసిట్ టొబాకో ట్రేడింగ్ గురించి చాలా మంచి ఆర్టికల్ వచ్చింది, మాట్లాడదాం. నార్త్ కొరియా టెస్ట్ హైపర్సోనిక్ మిసైల్. సో నార్త్ కొరియా అనేది హైపర్సోనిక్ మిసైల్ అనేది టెస్ట్ చేయడం అనేది జరిగింది. హైపర్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి, సూపర్ సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి, వీటన్నింటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ గవర్నమెంట్ సేస్ 8 lakh ఈడబ్ల్యూఎస్ క్యాప్ డిరైవ్డ్ ఆఫ్టర్ స్టడీ. సో మనం కంటిన్యూస్ గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మన న్యూస్ లోకి వస్తుంది. ఆ డెవలప్మెంట్స్ ఏం వచ్చినాయి ఈసారి ఈ రోజు పేపర్ లో మాట్లాడదాం. సో బ్యాక్గ్రౌండ్ ముందు చాలా సార్లు కూడా మనం డిస్కస్ చేసాం, మాట్లాడదాం. రష్యన్ లెడ్ ట్రూప్స్ డిప్లాయిడ్ ఇన్ కజకిస్తాన్. కజకిస్తాన్ ఎక్కడుంది, కజకిస్తాన్ యొక్క జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, కజకిస్తాన్ యొక్క హిస్టరీ ఏంటి, ఇప్పుడు కజకిస్తాన్ లో ప్రొటెస్ట్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి, రష్యా అనేది ఆ ప్రొటెస్ట్ లో మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అయింది, బ్యాక్గ్రౌండ్ తో సహా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మాట్లాడదాం. హాల్ జెట్ ట్రైనర్ డెమాన్స్ట్రేట్స్ ఇట్స్ ప్రోవెస్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ తయారు చేసినటువంటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేసినటువంటి జెట్ ట్రైనర్ ఏదైతే ఉంటుందో దాని గురించి న్యూస్ లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. టీటీడీ అండ్ రామకృష్ణ మిషన్ లూజ్ ఇట్స్ నోడ్. ఎఫ్సిఆర్ఏ నోట్ గురించి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఈ రోజు హిందూ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ, మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ క్వాలిటీ లెర్నింగ్. ఓకేనా? సో ఒక చిన్న అనౌన్స్మెంట్ తర్వాత మన కోర్సెస్ గురించి మనం వెళ్ళిపోదాం హిందూ అనాలిసిస్ లోకి. వినండి. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, ఒక్క చిన్న రిమైండర్ అమ్మా. ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మీ అందరికీ తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్ లోని ఉంది, ఆఫ్లైన్ లోని కూడా అవైలబుల్ గా ఉంది ప్రోగ్రామ్. ఆఫ్లైన్ లో ఎక్కడ, మన ఇన్స్టిట్యూట్ ఎంవిపి కాలనీ వైజాగ్, శ్రీకాకుళంలో కూడా మన ఇన్స్టిట్యూట్ మనం ఓపెన్ చేస్తున్నాం. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఫీజు ఎంత అంటే కేవలం 60,000 రూపాయలు మాత్రమే. ఈ ఫీజు కూడా 7th January వరకే మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. సో 8th నుంచి 70,000 అవ్వబోతుంది. ఒకేసారి కట్టాలా సార్ ఫీజు? అక్కర్లేదండి, నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. ఈ క్షణం మీరు 5,000 పే చేసి మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీరు భాగం అవ్వచ్చు. నెల 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లు, 12 ఇన్స్టాల్మెంట్లో మీరు 60,000 కట్టుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ నేను ఎందుకు జాయిన్ అవ్వాలి సార్? బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. చాలా చాలా గర్వంగా చెప్పాలనుకుంటున్నాను, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ దట్ కవర్స్ షియర్ బ్యాక్గ్రౌండ్ అమౌంట్, షియర్ బేసిక్స్.
డీటెయిల్డ్గా మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా 100 సార్లు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉండడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ కూడా కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు రావడం అనేది జరుగుతుంది. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు క్లాసెస్కి అండ్ దాంతోపాటు మాక్ టెస్ట్లకి వీటన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చాలా మంది ఇబ్బంది పడతారు, తల పట్టుకుంటారు, కరెంట్ అఫైర్స్ ని చాలా మాన్స్టర్ అనుకుంటారు. బట్ మన ఇన్స్టిట్యూట్ లో కరెంట్ అఫైర్స్ చాలా కాంప్రహెన్సివ్ గా డీల్ చేస్తాం. నేను హిందూ అనాలిసిస్ చేస్తానా, అండ్ ప్రతిరోజు శాంతి మేడం ఒక డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ తీసుకుంటారు. హిందూలో కవర్ అవ్వనటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అదర్ మ్యాగజైన్స్ కానీ అదర్ సోర్సెస్ నుంచి కానీ పిఏబి నుంచి కానీ వాటి నుంచి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడ అక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ మనకి కార్తీక్ సార్ కూడా డిఫరెంట్ మ్యాగజైన్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఒపెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్ గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో డీటెయిల్డ్ గా కవర్ చేస్తారు. రిలవెంట్ పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను, ఇబ్బంది పడుతుంటే ట్రై టు జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవాలంటే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇవన్నీ భాగంగా వస్తాయి. ఈవెన్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. 100 సార్లు అడిగిన ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. ఒక్క మాట చెప్పనా, మన ఇన్స్టిట్యూట్ని మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకునే ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదా కంపేర్ చేయండి, ఎన్ని డౌట్స్ ఉన్నా ఓపిక్గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి అర్థమయ్యేలా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, ఇన్ని డెలివరబుల్స్ ఉన్నాయో లేదో కంపేర్ చేయండి. కంపేర్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. మీకు మన ఇన్స్టిట్యూట్ న్యాయం చేస్తుందని మీకు అనిపిస్తేనే మీరు నిర్ణయం తీసుకోండి. అండ్ ఆప్షనల్స్ అమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది కష్టం అనుకుంటారు, చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే బేసిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉంటుందో అది ఎవ్వరికీ అర్థం కాదు. సో ఆప్షనల్లో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన అమ్మ భాషలో తెలుగు భాషలో లైవ్ క్లాసెస్లో డీటెయిల్డ్గా మేము చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేయడం వల్ల మీకు వచ్చే డౌట్ను ముందుగానే యాంటిసిపేట్ చేసి మేము డీటెయిల్డ్గా చెప్పడం ద్వారా మీకు చాలా లాభపడతారు. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది. ఆప్షనల్ తీసుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ, సోషియాలజీ ఈ రెండు నేను చెప్తాను, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్తారు. డెమో వీడియోస్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయనే నమ్మకం నాకుంది. నచ్చితేనే మన ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వండి, మీకు పూర్తి న్యాయం అనేది జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ నెవర్ రిగ్రెట్. దిస్ న్యూ ఇయర్ మీరు తీసుకుపోయే ద బెస్ట్ డిసిషన్ అవ్వబోతుంది. ఆప్షనల్ ఫీజు చూడండి అమ్మా, 30,000 ఇప్పుడు ఫీజు. సో 8th నుంచి 35,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ రావడం అనేది జరుగుతుంది ఆప్షనల్ కోర్సెస్ మీద. అండ్ ఆప్షనల్ కోర్సు ఏ ఒక్క ఆప్షనల్ మీద తీసుకున్నా అన్ని అదర్ ఆప్షనల్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది, ఓకేనా? ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఆప్షనల్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం, మీరు వేరే ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే వేరే ఆప్షనల్స్ కూడా మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు, ఆ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు, ఓకేనా? అండ్ ఏ ఆప్షనల్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మీరు ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకుంటే తర్వాత అన్ని ఏ ఆప్షనల్ తర్వాత మీరు కంటిన్యూ అవుతామన్నా దానికి మీ క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా ప్రయత్నించండి, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ హిస్టరీ అండి, చాలా మంది జాయిన్ అయినటువంటి కోర్సు, ద మోస్ట్ లవ్డ్ కోర్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ హిస్టరీ. యూపీఎస్సీ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటితో పాటు ద బెస్ట్ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మనం కథల రూపంలో చెప్పుకుంటాం. మన హిస్టరీ క్లాసెస్ మీరు ఆల్రెడీ విన్నారని అనుకుంటున్నాను. ఒకసారి వీలైతే డెమో వీడియోస్ చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మీరు కన్విన్స్ అయితేనే మన టీచింగ్తో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ 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 చెప్తున్నాను, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎన్సీఆర్టీస్ అనేటటువంటివి మీకు స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ కూడా యాడ్ చేస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ 15,000 రూపీస్కే వస్తుందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ ఫ్రీగా మీకు రావడం అనేది జరుగుతుంది. 15,000 కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా
నో 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఇక్కడ హిస్టరీ అనే కాదు, మీరు ఎకానమీ, సురేష్ సార్ ఎంత బాగా ఎకానమీ చెప్తారో మీకు తెలుసు, జాగ్రఫీ కానీ లేకపోతే పాలిటీ కానీ ఎథిక్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఏది జాయిన్ అవ్వాలనుకున్న రికార్డెడ్ క్లాసెస్కి జస్ట్ 5000 రూపీస్ మాత్రమే. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ 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 చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మీరు న్యూ ఇయర్ తీసుకోబోయే ద బెస్ట్ డెసిషన్ అవ్వబోతుంది. ఓకేనా? రైట్ అమ్మ. మరి హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. యూజ్ డ్రోన్స్ మోర్ ఎఫెక్టివ్లీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది నాన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముందు న్యూస్లోకి ఏమొచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హాజ్ ఆస్క్డ్ ఫర్ మోర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ డ్రోన్ అప్లికేషన్స్. డ్రోన్స్కి ఇంకొక పేరు ఉంటుంది నాన్న, యుఏవీస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని కూడా అంటాము. అండ్ ఇన్ఫార్మల్ గా డ్రోన్స్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. మీకు డ్రోన్స్ అంటే తెలుసు అని అనుకుంటున్నాను. ఈ మధ్య వెడ్డింగ్స్ కి వీటికి వాటికి కూడా ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతున్నారు. అయితే ఈ డ్రోన్స్ కి డైవర్స్ అప్లికేషన్స్ అనేటటువంటి ఉండడం వల్ల అన్నింట్లోనూ ఈ డ్రోన్స్ ని మనం ఎఫిషియెంట్ గా వాడాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు చెప్పారు. డ్రోన్స్ ఆల్సో ఆఫర్ బెనిఫిట్స్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ద ఎకానమీ అండి. డిఫెన్స్ లో వాడచ్చు, అగ్రికల్చర్ లో వాడచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్ లో వాడచ్చు, మ్యాపింగ్ లో వాడచ్చు, ఎందులో అయినా వీటిని మనం వాడచ్చు. అవునా కదా? ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్ ఇక్కడ మనకి ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. చూడండి. అండ్ డిఫెన్స్ లో సర్వేలెన్స్ కోసం వాడచ్చు. అండ్ దాంతోపాటు కంబాట్ అండ్ కౌంటర్ డ్రోన్ సొల్యూషన్స్ లో కూడా మనం వాడచ్చు. అంటే అదర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి కూడా, కౌంటర్ చేయడానికి కూడా వీటిని వాడచ్చు. హోమ్ అఫైర్స్, పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కూడా, లా ఎన్ఫోర్స్మెంట్ కి కూడా వాడచ్చు. వివిఐపి సెక్యూరిటీకి వాడచ్చు, క్రైమ్ కంట్రోల్ కి, రైడ్స్ కోసం, డ్రగ్స్ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ రైడ్స్ కోసం, అండ్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ లో కూడా వీటిని వాడచ్చు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో కూడా వాడచ్చు. మెడిసిన్స్ డెలివరీ చేయడానికి, రీసెంట్ గా మనకి తెలంగాణలో మెడిసిన్స్ డెలివరీ చేయడానికి డ్రోన్స్ వాడతామని చెప్పారు కేటీఆర్ గారు. శాంపుల్ కలెక్షన్ ఆఫ్ టెస్ట్ యొక్క శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో కలెక్ట్ చేయడానికి వీటికి కూడా వాడచ్చు. రిమోట్ ఏరియాస్ కి మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళడానికి కూడా వీటిని వాడచ్చు. అగ్రికల్చర్ లో క్రాప్ అండ్ సాయిల్ హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని మానిటర్ చేయడానికి. యాంటీ లోకస్ట్ వర్క్, లోకస్ట్ ఆర్ ఇన్సెక్ట్స్, మీ అందరికీ తెలుసు మనకి 2020లో లాకస్ట్ అటాక్స్ అనేటటువంటివి జరగడం అనేది జరిగింది. సో దానివల్ల అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది జరిగింది. సో ఈ యాంటీ లోకస్ ని ఏవైతే ఉన్నాయో వాటికి ఎగెనిస్ట్ గా పురుగుల మందులు ఏవైతే ఉంటాయో చల్లడానికి కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం సర్వేలు చేయడానికి కానీ, రైట్, పంట ఎంతవరకు పాడైంది అనేటటువంటి సర్వేస్ చేయడానికి కూడా డ్రోన్స్ అనేవి వాడచ్చు. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో ల్యాండ్ రికార్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడానికి కానీ, అండ్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి వాడచ్చు. ఎన్విరాన్మెంట్ లో చూడండి, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లోను, యాంటీ పోచింగ్ ఆపరేషన్స్ లోను. పోచింగ్ అంటే వేటాడడం. దీస్ మనకి ఈ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ ని వేటాడే వాళ్ళని పట్టుకోవడానికి, అండ్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క డైరెక్షన్స్ కానీ లేకపోతే వాటి యొక్క మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేయడానికి కూడా వాడచ్చు. పవర్ సెక్టార్ లో రియల్ టైమ్ సర్వైలెన్స్ ఆఫ్ అసెట్స్ అండ్ దాంతోపాటు ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ లేకపోతే ఈ దీస్ పర్టికులర్ పోల్స్ ఏవైతే ఉంటాయో పోల్స్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇవేవైతే ఉన్నాయో వాటిని కూడా మానిటర్ చేయొచ్చు. రోడ్ ట్రాన్స్పోర్ట్ లో కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేయడానికి, వాటి యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి, ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగితే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి కానీ, ఇలాంటి విషయాల కోసం దీస్ పర్టికులర్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఉపయోగపడతాయి. సో ఫర్ బెటర్ యూజ్ ఆఫ్ డ్రోన్స్ అనేటటువంటిది ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. డ్రోన్స్ ని బెటర్ గా యూజ్ చేయాలి అని చెప్పారు. అండ్ ఇండియాని డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దడానికి నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, నాట్ ఓన్లీ ప్రొడక్షన్ బట్ ఆల్సో యూసేజ్ లో కూడా, ఎఫిషియెంట్ యూసేజ్ లో ఇండియా అనేది ఒక గ్లోబల్ హబ్ గా మారాలని చెప్పి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఇనిషియేటివ్ ద్వారా యూనియన్ గవర్నమెంట్ అనేటటువంటిది డ్రోన్ రూల్స్ 2021 ఏదైతే ఉంటుందో వాటిని తీసుకురావడం అనేది జరిగింది. వాటిని రీసెంట్ గా లిబరలైజ్ చేయడం కూడా జరిగింది. ఆ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేశారు, వాటి యొక్క ఇంటెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడం అనేది జరిగింది. ఎందుకంటే డ్రోన్స్ వాడకం ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడానికి అన్నమాట. ఎందుకంటే ఇన్ని రంగాల్లో మరి డ్రోన్స్ నుంచి మనకి చాలా చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి కదా, చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, అందుకోసం.
రైట్ నాన్న. మరి ఇప్పుడు మనం దీస్ డ్రోన్ రూల్స్ 2021 ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎ డ్రోన్? డ్రోన్ అంటే ఏంటి? డ్రోన్ ఈజ్ ఎ లేమన్ టెర్మినాలజీ ఫర్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్. అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ అంటాం. అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ని ఏమని పిలుస్తాం? లేమన్ లాంగ్వేజ్లో డ్రోన్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అన్మాన్డ్ అంటే మనుషులు ప్రయాణించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్, దాన్ని సింపుల్గా డ్రోన్ అంటాం. దేర్ ఆర్ 3 సబ్సెట్స్ ఆఫ్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్. దర్ ఆర్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ ఫస్ట్ది, అండ్ అటానమస్ ఎయిర్క్రాఫ్ట్ సెకండ్ది, అండ్ మోడల్ ఎయిర్క్రాఫ్ట్ థర్డ్ది. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏంటంటే దానికి ఒక పైలట్ ఉంటాడు, ఒక రిమోట్ సెన్సార్తో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో భూమి మీద ఈయన ఉంటాడు, ఈయన ఏం చేస్తాడు? ఒక రిమోట్ సెన్సార్తో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈయన చెప్పినట్టు ఈయన తీసుకెళ్ళినట్టు అంటే ఈయన కంట్రోల్ చేసినట్టు ఆ డ్రోన్ ఏదైతే ఉంటుందో అది వెళ్తూ ఉంటుంది. అటానమస్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మోడల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కిట్కి పైలట్ ఉండడు, వాటి మట్టుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ సబ్సెట్స్ ఆఫ్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ డ్రోన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ రిమోట్ పైలట్ స్టేషన్. సో రిమోట్ పైలట్ స్టేషన్ ఒకటి ఉంటుంది, ఒక స్టేషన్లో ఆయన పైలట్ ఉంటాడు, అండ్ ద రిక్వైర్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ లింక్స్ అండ్ మెనీ అదర్ కంపోనెంట్స్. సో ఈయన ఏం చేస్తాడు? కమాండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అదర్ కంపోనెంట్స్ ఉపయోగించి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దేన్ని కంట్రోల్ చేస్తాడు? దస్ పర్టికులర్ డ్రోన్ని ఈయన కంట్రోల్, పైలట్ ఎవరైతే ఉంటారో ఆయన కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది, యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద టైప్ డిజైన్. రిమోట్లీ piloted aircraft have been divided into 5 categories based on their weight. సో అకార్డింగ్ టు దేర్ వెయిట్, వాటి బరువును బట్టి మనం ఈ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 5 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ద ఫస్ట్ది నానో కేటగిరీ, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్. నానో అనేటటువంటిది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 గ్రామ్స్ ఉంటుంది, 250 గ్రాముల కంటే తక్కువ ఉంటుంది, అంటే మన మొబైల్ కంటే తక్కువ వెయిట్ ఉంటుంది. మైక్రో చూసుకుంటే ఫ్రమ్ 250 గ్రామ్స్ టు 2 kg వరకు ఉంటుంది. స్మాల్ 2 kg నుంచి 25 kg, మీడియం 25 kg టు 150 kg, లార్జ్ గ్రేటర్ దాన్ 150 kg ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్స్ని మనం ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో డ్రోన్స్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. రీసెంట్గా మీరు గమనిస్తే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది? రిమోట్ ఏరియాస్కి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్కి డ్రోన్స్ వాడతామని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ టెలిమెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో టెలిమెడిసిన్స్ని కూడా డ్రోన్స్ వాడుతూ టెలిమెడిసిన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ మెడికల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఈ తాలూకా డ్రోన్స్ ఉపయోగించి రిమోట్ ఏరియాస్, ఎక్కడైతే రోడ్లు కూడా లేనటువంటి ఏరియాస్, మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించడానికి బాగుంటుందని చెప్పి కూడా అనుకోవడం అనేది జరిగింది. కొంతమంది దీస్ మారుమూల ప్రాంతాలు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి దీస్ ఎలక్షన్ ఎక్విప్మెంట్, ఈవీఎంస్ కానీ లేకపోతే ఇవన్నింటిని కూడా తీసుకెళ్తే వీటన్నింటి కూడా డ్రోన్స్ వాడితే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈవెన్ అగ్రికల్చర్లో కూడా, ఫార్మింగ్లో కూడా ఈ డ్రోన్స్ వాడడం అనేది జరుగుతుంది. ఎరువులు ఇవన్నీ పిచికారీ చేయడానికి కానీ డ్రోన్స్ని చాలామంది ఇప్పుడు రైతులు వాడడం అనేది జరుగుతుంది. సో డ్రోన్స్కి చాలా అప్లికేషన్ అనేది ఉంది. బట్ డ్రోన్స్ వల్ల సెక్యూరిటీ థ్రెట్స్ కూడా అలాగే ఉన్నాయి. బికాజ్ చాలామంది టెర్రరిస్టులు ఏరియల్ సర్వైలెన్స్ కానీ ఇవన్నీ డ్రోన్స్ను ఉపయోగించి చేస్తారు. అంటే ఇక పెద్ద వాళ్ళ తాలూకు కదలికలు కానీ వాళ్ళని గమనించడం కానీ, సో ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా డ్రోన్స్ను ఉపయోగించి చేయడం కూడా జరుగుతుంది. సో వీటి గురించి, డ్రోన్స్ గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. The Ministry of Civil Aviation has notified the draft Unmanned Aircraft System Rules 2020. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు డ్రాఫ్ట్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2020ని తీసుకురావడం అనేది జరిగింది. దీస్ ఆర్ డ్రాఫ్ట్ రూల్స్ అండి. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూల్స్? టు సెట్ ఆఫ్ రూల్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు రెగ్యులేట్, దాని తాలూకు ఏమేంటి? టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్, ఉత్పత్తి, ఇంపోర్ట్, దిగుమతి, ట్రేడ్, వాణిజ్యం, ఓనర్షిప్, యాజమాన్యం అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద డ్రోన్ పోర్ట్స్. సో డ్రోన్ ఎయిర్పోర్ట్స్ ఇవేవైతే డ్రోన్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి, అండ్ ప్రొడక్షన్, ఇంపోర్ట్, ట్రేడ్, ఓనర్షిప్, ఎస్టాబ్లిష్మెంట్, ఆపరేషన్, సర్వేలెన్స్ వీటన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి ఈ రూల్స్ని గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో సీక్స్ టు క్రియేట్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ డ్రోన్స్ యూజ్ బై బిజినెసెస్. ఈవెన్ కామన్ పీపులే కాదు, బిజినెసెస్ కూడా డ్రోన్స్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎందుకోసం వాడాలి, వాడాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయడానికి కూడా, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడానికి కూడా దీస్ పర్టిక్యులర్ రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్. సో వాట్ ఆర్ దీస్ డ్రాఫ్ట్ రూల్స్? చూడండి, మొదటి పాయింట్ అప్రూవల్ బై డీజీసీఏ. డీజీసీఏ అంటే ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది అప్రూవల్ ఇవ్వాలంట. ఎవరికి అప్రూవల్ ఇవ్వాలో చూడండి. An authorized manufacturer or importer of drones can sell its devices only to an individual or entity
అప్రూవ్డ్ బై ద ఏవియేషన్ రెగ్యులేటర్. సో ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కూడా ఎలా ఉండాలి, ఆథరైజేషన్ ఉండాలి, ఆయనకు కూడా ఆథరైజ్డ్ అవ్వాలి. అండ్ ఆథరైజ్డ్ ఇంపోర్టర్, ఓన్లీ ఆథరైజ్డ్ అండ్ అప్రూవ్డ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇంపోర్టర్స్ మాత్రమే ఈ డ్రోన్స్ని కొనాలి, ఈ డ్రోన్స్ని దిగుమతి చేసుకోవాలి, ఈ డ్రోన్స్ని అమ్మాలి. సో దాంతోపాటు ఎవరికి అమ్మాలి, ఓన్లీ ఆథరైజ్డ్, ఓన్లీ అప్రూవ్డ్ ఇండివిజువల్స్. ఆ ఏ ఇండివిజువల్స్కి అయితే డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో అప్రూవ్ చేస్తుందో వాళ్ళకు మాత్రమే అమ్మాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఓన్లీ నానో క్లాస్ డ్రోన్స్ విల్ బీ అలౌడ్ టు ఆపరేట్ ఇన్ ఇండియా ఇన్ జనరల్ అండ్ ఓన్లీ ఎ క్వాలిఫైడ్ రిమోట్ పైలట్ విల్ బీ పర్మిటెడ్ టు ఆపరేట్ హెవియర్ డ్రోన్స్. సో మామూలుగా ఇప్పుడు మనకి యూట్యూబర్స్ లేకపోతే ట్రావెల్ లాగ్స్ చేసే వాళ్ళు ఈ డ్రోన్స్ వాడతారు. ఈ డ్రోన్స్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ నానో క్లాస్ డ్రోన్స్ మాత్రమే వాడాలి. నానో క్లాస్ డ్రోన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, 250 grams ఉండేటటువంటి డ్రోన్స్ మాత్రమే వాడాలి. హెవియర్ డ్రోన్స్ వాడాలి అంటే ఈ షుడ్ బి ఏ క్వాలిఫైడ్ రిమోట్ పైలట్. సో ఆ పైలట్ ఎవరైతే ఆపరేట్ చేస్తాడో ఆయన క్వాలిఫైడ్ ఉండాలి తప్పకుండా అని చెప్పడం అనేది జరిగింది. The DGCA, Directorate General of Civil Aviation, will have the powers to inspect a UAS అంటే Unmanned Aircraft System Manufacturing or Maintenance Facility before granting any authorization under these rules. సో ఈ మ్యానుఫ్యాక్చరర్ అనే వాడికి ఆథరైజేషన్ ఇస్తుందని చెప్పామా DGCA. సో DGCA ఆథరైజేషన్ ఇచ్చే ముందు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసేటటువంటి అధికారం కూడా ఉంటుంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే అవి ఆథరైజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఎప్పుడైనా అవి ఇన్స్పెక్ట్ చేయొచ్చు, DGCA ఎప్పుడైనా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. మామూలుగా మనం బైక్స్కి, కార్స్కి కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను బైక్ తీసుకునేటప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకున్నాను అనుకోండి, నేను ఎవరికైనా ఒకరికి వేరే బైక్ గుద్దేశాను అనుకోండి, ఆయన చనిపోయినా లేకపోతే ఆయనకి ఏమైనా ఇది వచ్చినా లేకపోతే ఆయనకి ఏమైనా ఇంజురీస్, యాక్సిడెంట్ ఇంజురీస్ ఏమైనా అయినా లేకపోతే ఆయన వెహికల్కి ఏమైనా ప్రాబ్లం అయినా దిస్ ఇన్సూరెన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో నేను నాకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా అది వర్తించడం అనేది జరుగుతుంది. సో మరి నేను వాడు తప్పకుండా నన్ను అడుగుతాడు కదా, నువ్వు గుద్దేశావు నాకు డబ్బులు ఇవ్వని అడుగుతాడు కదా. సో నా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అప్పుడు ఇది చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో ఇక్కడ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, నో UAS అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ షల్ ఆపరేట్ ఇన్ ఇండియా అన్లెస్ దేర్ ఇస్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వ్యాలిడ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తప్పకుండా ఉండాలి, ఉంటేనే దాన్ని వాడచ్చు, లేకపోతే వాడడం అవదు. టు కవర్ ద లయబిలిటీ దట్ మే అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎ మిస్హ్యాప్ ఇన్వాల్వింగ్ సచ్ యాజ్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్. మీ డ్రోన్ వాడడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని కవర్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. తప్పకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే నువ్వు తప్పకుండా ఆ డ్రోన్ వాడాలి, లేకపోతే డ్రోన్ పర్మిషన్ ఇవ్వరు. నెక్స్ట్, క్యారింగ్ పేలోడ్. నో అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ షుడ్ క్యారీ ఎనీ పేలోడ్ ఎక్సెప్ట్ యాజ్ పర్మిటెడ్ బై ద DGCA. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు పర్మిట్ చేసిన కంటే ఎక్కువ పేలోడ్ అనేది క్యారీ చేయకూడదు. పేలోడ్ అంటే ఏంటి అంటే ద వెయిట్ దట్ ఏ వెహికల్ క్యారీస్ అండి, దట్ ఈస్ పేలోడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ డ్రోన్ ద్వారా ఎక్స్ట్రా పేలోడ్ అనేది ఇవ్వడం అనేది జరగకూడదు. నో పర్సన్ షల్ డ్రాప్ ఆర్ ప్రొజెక్ట్ ఆర్ పర్మిట్ టు బి డ్రాప్డ్ ఫ్రమ్ ఏ UAS దట్ ఈస్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఇన్ మోషన్ ఎనీ ఆబ్జెక్ట్ ఎక్సెప్ట్ వన్ స్పెసిఫైడ్. సో అండర్ సమ్ స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే డ్రోన్ నుంచి ఏవైనా వస్తువులు పడాలి కానీ, సో అసలు అలాంటి స్పెసిఫికేషన్ లేకుండా ఏం చేయకూడదు, ఎటువంటి వస్తువులు కానీ లేకపోతే ఎటువంటి విషయాలను కానీ ప్రొజెక్ట్ చేయకూడదు, డ్రాప్ చేయకూడదు, వదలకూడదు, కిందకి వదలకూడదు అని చెప్పడం అనేది జరిగింది మోషన్లో ఉండేటప్పుడు, ముఖ్యంగా దిస్ పర్టికులర్ డ్రోన్ అనేది కదులుతూ ఉండేటప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఓనర్షిప్. ఫర్ ఓనింగ్ అండ్ యూజింగ్ ఎ డ్రోన్ వన్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 18 years old. సో డ్రోన్ అనేది నువ్వు కొనుక్కోవాలంటే నీకు తప్పకుండా 18 ఏళ్ళు నిండాలి. 18 ఏళ్ళు నిండకుండా నువ్వు కొనుక్కోకూడదు. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్, ఒకవేళ నువ్వు ఇండివిజువల్ కాకుండా కంపెనీ అనుకోండి, కంపెనీ తరపున కొనాలనుకుంటున్నావు అనుకోండి, ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ దేర్ మెయిన్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ టు బి ఇన్ ఇండియా. వాళ్ళ మెయిన్ బిజినెస్ ప్లేస్ అనేది ఎక్కడ ఉండాలి, ఇండియాలో ఉండడం అనేది జరగాలి, ఇండియాలో వాళ్ళ కంపెనీ అనేది ఉండాలి. అండ్ ద చైర్మన్ అండ్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ టు బి ఇండియన్ సిటిజన్స్. అండ్ మీ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ దాంతోపాటు మీ కంపెనీ యొక్క డైరెక్టర్స్లో 2/3 డైరెక్టర్స్ ఎవరు ఉండాలి, ఇండియన్స్ అయి ఉండాలి, భారతీయులు అయి ఉండాలి, అప్పుడే నీకు డ్రోన్ కొనుక్కునే పర్మిషన్ ఇస్తారు. ఆల్సో బిజినెసెస్ ఆపరేటింగ్ డ్రోన్స్ హ్యావ్ టు బి సస్టైనబుల్లీ ఓన్డ్ అండ్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బై ఇండియన్ నేషనల్స్. సో డ్రోన్స్ని ఆపరేట్ చేసేటటువంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో, తయారు చేసేవి ఆపరేట్ చేసే బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సబ్స్టాన్సివ్గా ఎఫిషియెంట్గా ఇండియన్ నేషనల్సే కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఫారిన్ కంపెనీస్ అనేవి ఫారిన్ కంపెనీస్కి డ్రోన్ పర్మిషన్ అనేది ఇవ్వరన్నమాట ఇండియాలో. సో అది చెప్పడం అనేది జరిగింది, బికాజ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి డ్రోన్స్కి ఇవ్వడం అనేది జరగదు.
అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ డ్రాఫ్ట్ రూల్స్. వీటిని 2021లో కాస్త లిబరలైజ్ చేయడం అనేది జరిగింది. కాస్త ఈ నామ్స్ లో ఏవైతే కొన్ని చేంజెస్ అనేవి తీసుకొచ్చారు, ఈ నామ్స్ ఇంత స్ట్రిక్ట్ గా ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త డైల్యూట్ చేయడం అనేటటువంటిది జరిగింది అనమాట. ఎందుకు డ్రోన్ ప్రొడక్షన్ అండ్ దాంతోపాటు డ్రోన్ సర్వేలెన్స్, డ్రోన్ యూసేజ్ ఏదైతే ఉంటుందో వాటిని పెంచడం కోసం. కంప్లీట్ గా డీటెయిల్డ్ గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం ఇనాగరేటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ లో మాట్లాడతాం. జిఎస్ పేపర్ 3 లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందాం. రైట్? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. జిఎస్ పేపర్ 1 కూడా, జాగ్రఫీలో కూడా మనం మాట్లాడతాం. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియా యొక్క మొదటి ఓపెన్ రాక్ మ్యూజియం ఏదైతే ఉంటుందో ఈ మ్యూజియం ని ఈయన ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చూపిస్తారు, డిఫరెంట్ రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జిబిషన్ కి పెట్టడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ గ్యాదర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి రాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. కొన్ని రాక్స్ అంటే ఏకంగా 3.3 బిలియన్ ఇయర్స్ ఎగో అంత వయసు ఉన్నటువంటి రాక్స్ కూడా ఉండడం అనేది జరిగిందంట. ఈవెన్ 55 మిలియన్ ఇయర్స్ ఎగోకి సంబంధించినటువంటి అంత ఏజ్ ఉన్నటువంటి రాక్స్ కూడా ఉండడం అనేది జరిగింది అని చెప్పారండి. సిఎస్ఐఆర్ నేషనల్ జోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క పార్క్ లో దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్? సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. దీనికి పాన్ ఇండియాలో డిఫరెంట్ ల్యాబొరేటరీస్, డిఫరెంట్ అవుట్ రీచ్ సెంటర్స్ అండ్ ఇన్నోవేషన్ కాంప్లెక్సెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. 1942లో 1942లో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. దీని లొకేషన్ ఎక్కడ ఉండడం అనేది జరిగింది, న్యూఢిల్లీలో ఉండడం అనేది జరిగిందమ్మ. రైట్? హెడ్ ఆఫీస్. అండ్ CSIR is funded by the Ministry of Science and Technology and it operates as an autonomous body through the Societies Regulation Act of 1860. దీని ప్రకారం ఈ లా ఏదైతే ఉంటుంది, చట్టం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇది అటానమస్ బాడీగా ఉండడం అనేది జరిగింది. రైట్? అండ్ దీని ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరుంటారు, ఎక్స్ అఫిషియో మెంబర్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్స్ అఫిషియో అంటే అర్థం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అయినందుకు గాను ఎవరైతే ఆయన దీనికి ఆల్రెడీ ప్రెసిడెంట్ గా ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ గవర్నింగ్ బాడీ ఆఫ్ సిఎస్ఐఆర్ ఏంటి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నింగ్ బాడీ, డైరెక్టర్ జనరల్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో. టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఇస్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు జాగ్రత్తగా వీటిని గుర్తు పెట్టుకోవాలి. రైట్? అయితే చూడండి, సో హైదరాబాద్ లో దిస్ పర్టిక్యులర్ సిఎస్ఐఆర్ పార్క్ ఏదైతే ఉంటుందో దానిలో ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఏంటది, ఓపెన్ రాక్ మ్యూజియం ఏదైతే ఉంటుందో ఓపెన్ రాక్ మ్యూజియం. 46 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ రాక్స్ ఏవైతే ఉంటాయో అవి గార్డెన్ లో మనకి డిస్ప్లే చేయడం అనేది జరిగిందంట విత్ దేర్ డిస్క్రిప్షన్స్. అండ్ ఈచ్ రాక్ యొక్క ఎకనామిక్ అండ్ సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్థికంగా అది ఎలా ఉపయోగపడుతుంది, సైంటిఫికల్ గా అది ఎలా ఉపయోగపడుతుంది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా పెట్టడం అనేది జరిగిందంట. అండ్ సమ్ ఆఫ్ దెమ్ లొకేటెడ్ యాజ్ డీప్ యాజ్ 175 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో భూమి యొక్క సర్ఫేస్, భూమి యొక్క పొరల నుంచి, భూమి యొక్క సర్ఫేస్ నుంచి 175 కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి ఇవేవైతే ఉన్నాయో రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ కి పెట్టడం అనేది జరిగిందంట. ఈ రాక్స్ ని ఒడిషా, తమిళనాడు, ఉత్తరాఖండ్, జార్ఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకురావడం అనేది జరిగింది అండ్ ఎగ్జిబిషన్ అనేది పెట్టడం అనేది జరిగింది అని చెప్తున్నారు. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే వీలైతే దిస్ పర్టికులర్ మ్యూజియం ఏదైతే ఉంటుందో మ్యూజియం ని సందర్శించండి. ఓకేనా? విజిట్ చేయండి. సరదాగా మనకి ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ కూడా మనకి ఎలా ఉండాలంటే మనకి ఎగ్జామ్ కు ఉపయోగపడేటటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సినిమాలు ఇవన్నీ చూడొచ్చు, కానీ ఎలాంటివి చూడొచ్చు మనం, మీకు ఇప్పుడు డాక్యుమెంటరీస్ లాంటివి చూడండి. ఇప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ మీద డాక్యుమెంటరీ చూడడం కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ మీద డాక్యుమెంటరీస్ చూడడం కానీ, మనం ఈ రోజు ఒక వైల్డ్ లైఫ్ ఏదైనా స్పీసీస్ గురించి మాట్లాడితే అది ఎలా ఉంటుంది అని దాని గురించి డాక్యుమెంటరీస్ ఏవైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ డిస్కవరీ ప్లస్ అనేటటువంటి ఒక ఇది ఉంటుంది, డిస్నీ ప్లస్ అనేటటువంటి ఒక ఇది ఉంటుంది, కొన్ని యాప్స్ ఉంటాయి, దానిలో కూడా మీకు మంచి ఉంటాయి. లేకపోతే హుమయూన్ టాంబ్ ఏదైతే ఉంటుందో దాని గురించి, సుభాష్ చంద్రబోస్ డెత్ గురించి, ఇలాంటి వాటివి చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు ఎగ్జామ్ కూడా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్? సో ఎంటర్టైన్మెంట్ ని కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సక్సెస్ మన చాయిసెస్ మీద ఉంటుంది. మనకి పడుకోవాలనిపిస్తుంది, చదవాలి. సో పడుకోవడం, చదవడం ఏది చూస్ చేసుకుంటారు మీ ఇష్టం. చదివితే ఒక రిజల్ట్ ఉంటుంది, పడుకుంటే ఇంకొక రిజల్ట్ ఉంటుంది. రైట్? న్యూస్ పేపర్ ఓపెన్ చేయడం
దాంతోపాటు బయట ఫ్రెండ్స్తో తిరగడం, సినిమాకి వెళ్ళడమా, షికారుకి వెళ్ళడము. సినిమాలు చూడొద్దు అనట్లేదు, బట్ విత్ ఇన్ ద ప్రిమైజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో మనకి సినిమాకి వెళ్తే ఒక రిజల్ట్ ఉంటుంది, మనకి న్యూస్ పేపర్ చదివితే ఒక రిజల్ట్ ఉంటుంది. సో యు నో ఎవ్రీథింగ్ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ చాయిసెస్, అది గుర్తుపెట్టుకోండి. రైట్ చాయిసెస్ మిమ్మల్ని రైట్ డైరెక్షన్లో పెడతాయి. ఓకేనా? రైట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎక్స్టింగ్విషింగ్ ద టొబాకో ఇండస్ట్రీస్ మెయిన్ నెరేటివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 3 ఎకనామిక్ ఇష్యూస్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. హియర్ the author Rijo M. John, he is health economist, and adjunct professor at the Rajgiri College of Social Sciences, Kochi, Kerala. సో ఈయన దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఇలిసిట్ అంటే ఇల్లీగల్ టొబాకో ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఈయన మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇల్లీగల్ గా టొబాకో అనేది భారతదేశంలో ఎలా ట్రేడ్ అవుతుంది, అండ్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏంటి, వాటిని మనం ఎలా అధిగమించవచ్చు అని చెప్పి ఈయన డీటెయిల్డ్ గా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. మంచి విషయాలు మీరు తెలుసుకుంటారు, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో భారతదేశంలో అంట ఈయన ప్రకారం మోర్ దెన్ 30 lakh ప్లస్ ఇండియన్స్, 13 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ టొబాకో వల్ల చనిపోవడం అనేది జరుగుతుందంట. దిస్ టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల చనిపోతున్నారంట. అండ్ యాన్యువల్ ఎకనామిక్ బర్డెన్ చూసుకుంటే భారతదేశం మీద టొబాకో వల్ల 1,77,340 కోట్లు ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇట్ అకౌంట్స్ టు 1% ఆఫ్ అవర్ జీడిపి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సార్ టొబాకో వల్ల లాభం వస్తుంది కానీ టొబాకో వల్ల మనకి ఎకనామిక్ బర్డెన్ ఎలా అవుతుంది సార్? టొబాకో ప్రొడక్ట్స్ వాడడం, టొబాకో మీద చాలా ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తారు కదా, సో టొబాకో ప్రొడక్ట్స్ మీద మరి లాభం కదా గవర్నమెంట్కి, మరి బర్డెన్ అంటున్నారు ఏంటి? గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది కరెక్టే, మరి ఆ టొబాకో వాడడం వల్ల అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకునేటటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. ఎంత ఎక్కువ మంది అనారోగ్యం పాలైతే మరి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, హెల్త్ మిషనరీ ఏదైతే ఉంటుందో దాని మీద స్ట్రెస్ పడుతుందా లేదా? పడుతుంది. మందులకు ఖర్చు అవుతాయా లేదా? ఖర్చు అవుతాయి. మెడికల్ పర్సనల్ అవసరం ఉంటుందా లేదా? సిబ్బంది అవసరం ఉంటుందా లేదా? ఉంటుంది. మరి ఇంత మొత్తం మరి గవర్నమెంటే ఖర్చు చేయాలా లేదా? ఖర్చు చేయక తప్పదు. రైట్. అండ్ దాంతో పాటు ఎకనామిక్ బర్డెన్ కి ఇంకొక కారణం ఏంటంటే నాన్న ఇలిసిట్ టొబాకో ట్రేడింగ్. సో దిస్ ఇల్లీగల్ గా టొబాకో ఏదైతే ఉంటుందో అది ట్రేడ్ చేస్తున్నారు, ట్యాక్స్ల నుంచి తప్పించుకోవడం అనేది కూడా జరుగుతుంది. రైట్. అండ్ హియర్ ద ఆథర్ హ్యాస్ గివెన్ డిఫరెంట్ హ్యాస్ టేకెన్ ఇన్ టు అకౌంట్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అండి, డిఫరెంట్ ఫ్యాక్ట్స్ గురించి ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇండియా ఏదైతే ఉంటుందో, మన భారతదేశం ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ అండ్ దాంతోపాటు ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. మరి ఫస్ట్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఎవరు, ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అండ్ దెర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 200 మిలియన్ టొబాకో కన్స్యూమర్స్ ఇండియాలో ఉండడం అనేది జరిగిందట. అంటే సుమారు 20 కోట్ల మంది టొబాకో ఏదైతే ఉంటుందో టొబాకోని సేవించడం అనేది జరుగుతుందంట. ఇండియాలో బీడీస్ ఏవైతే ఉన్నాయో, బీడీస్ కానీ లేకపోతే చూయింగ్ టొబాకో ఏదైతే ఉంటుందో, చూయింగ్ టొబాకో లైక్ కైనా కానీ లేకపోతే అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా ఎక్కువగా యూసేజ్ లో ఉండడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో టోటల్ టొబాకో ప్రొడక్ట్స్, ఇండియాలో వాడుతున్నటువంటి టొబాకో ప్రొడక్ట్స్ లో ఈ మూడు ఏకంగా 89% ఈ మూడే వాడడం అనేది జరుగుతుంది. అంటే 100 మంది టొబాకో ప్రొడక్ట్స్ వాడుతుంటే 89% మంది ఈ బీడీస్ లేకపోతే ఈ చూయింగ్ టొబాకో, ఈ కైనీసే వాడుతున్నారు. వెరాజ్ 11% పీపుల్ మాత్రమే ఈ సిగరెట్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ టొబాకో అంటేనే తప్పు, బట్ టొబాకోలో కాస్త సిగరెట్స్ అనేటటువంటి బెటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దే యూజ్ బెటర్ ఫిల్టర్స్ అనేవి వాడతారు కాబట్టి. రైట్. అండ్ అబౌట్ 28.6% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో దే యూజ్ టొబాకో అని చెప్పి చెప్తున్నారు. భారతదేశంలో 100 మంది అడల్ట్స్ అనే వాళ్ళు ఉంటే దానిలో ఏకంగా 29 మంది అడల్ట్స్ ఈ టొబాకో ప్రొడక్ట్స్, వన్ ఆర్ ద అదర్ టొబాకో ప్రొడక్ట్ ను వాడడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. భారతదేశంలో 100 మందికి క్యాన్సర్ వస్తే సుమారు 27 మెంబర్స్ కి క్యాన్సర్ అనేటటువంటి టొబాకో వల్లే వస్తుందంట. క్లోజ్ టు 27% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ డ్యూ టు టొబాకో ఇంటేక్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. రైట్.
The share of cigarettes in the total tobacco consumption in India is about 20% compared with 85% globally. Tobacco products 85%, tobacco products వాడే, అదర్ కంట్రీస్ లో 85% మన సిగరెట్స్ తాగడం అనేది చూద్దాం. అంటే 100 టొబాకో ప్రొడక్ట్స్ వాడితే 85 సిగరెట్లే ఉంటాయి. బట్ కానీ ఇండియాలో ఆ పర్సంటేజ్ అనేటటువంటిది చాలా చాలా తక్కువ. అండ్ ద యాన్యువల్ పెర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్ టొబాకో ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా స్టాండ్స్ ఎట్ 0.83 కేజెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సగటున ఒక మనిషి సేవించేటటువంటి టొబాకో ప్రొడక్ట్ ఎంత అంటే సంవత్సరానికి 0.83 కేజీ, విచ్ ఇస్ అబౌట్ 45% ఆఫ్ ద వరల్డ్స్ యావరేజ్ ఆఫ్ 1.85 కేజీ. వరల్డ్ యొక్క యావరేజ్ అంతా 1.85 కేజీ. రైట్, ఈ ఫ్యాక్ట్స్ అనేవి మనకు చెప్పడం అనేది జరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇండియాలో దిస్ టొబాకో ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా పాతుకుపోయింది, చాలా చాలా స్ట్రెంథన్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ద ఆథర్ హ్యాస్ ఆల్సో టేకెన్ ఇన్ టు అకౌంట్ దిస్ ఇలిసిట్ ట్రేడింగ్ ఇన్ టొబాకో అండి. టొబాకో అనేది ఇల్లీగల్ గా ట్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి కూడా కొన్ని కన్సర్న్స్ అనేవి రైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇలిసిట్ సిగరెట్ సేల్స్ ఇన్ ఇండియా సిటీస్ 2018 అనేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ సర్వేలో ఏం చెప్పడం అనేది జరిగిందంటే 2.7% ఆఫ్ ద మార్కెట్, ఇలిసిట్ సిగరెట్ కన్స్టిట్యూట్ 2.7% ఆఫ్ ద మార్కెట్ అని చెప్పారండి. అంటే మనకి 100 సిగరెట్లు మనం కాలుస్తూ ఉంటే అందులో 2.7 ఆల్మోస్ట్ 3 సిగరెట్స్ ఇల్లీగల్ గా మ్యానుఫ్యాక్చర్ చేయబడినటువంటివి అనే విధంగా చెప్పారు. అండ్ ఇలిసిట్ సిగరెట్ కన్సంప్షన్ యూజింగ్ ట్యాక్స్ గ్యాప్ అప్రోచ్ 2020 రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఏకంగా 2009-10 లో 5.1% ఉంటే ఇలిసిట్ సిగరెట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు 6.6 పెరగడం అనేది జరిగింది 2017-18 కని కూడా చెప్పడం అనేది జరిగింది. వెరస్ ఐటీసీ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ద మేజర్ టొబాకో ఇండస్ట్రీ, సో అది మనకి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే 25% ఆఫ్ ద ఇలిసిట్ సిగరెట్ మార్కెట్ లో ఇలిసిట్ ట్రేడ్ అనేటటువంటిది ఉంది. అంటే 100లో 25, ప్రతి 4 సిగరెట్లలో ఒక సిగరెట్ నకిలీది అనే విధంగా చెప్పడం అనేది జరిగిందమ్మ. అండ్ టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చెప్పారు అంటే దిస్ ఇలిసిట్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో సిగ్నిఫికెంట్ గా పెరగడం అనేది అని కూడా చెప్తున్నారు. ఇవి నేను గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ఈ డేటా మీరు అస్సలు గుర్తుపెట్టుకోవాలి, అందుకే నేను అసలు వేగ్ గా రాస్తున్నాను ఇక్కడ, అంటే పూర్తిగా రాయట్లేదు. ఇవి అసలు మీరు గుర్తు పెట్టుకోనక్కర్లా, అర్థమైందా? సో మనకి ఇలిసిట్ ట్రేడింగ్ ఇన్ టొబాకో ఇండస్ట్రీ అనేటటువంటిది పెరుగుతుందనే గుర్తు పెట్టుకోండి. అండ్ ఎకానమీ ఏదైతే ఉంటుందో, మన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఇది సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది చూపిస్తుందంట. సో టొబాకో ప్రొడక్ట్స్ మీద రావాల్సినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి రావట్లేదు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. సో ప్రెజెంట్ దీస్ టొబాకో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ సిన్ గూడ్స్ ఆర్ డిమెరిట్ గూడ్స్. సిన్ గూడ్స్ గా వీటిని గుర్తించడం అనేది జరిగింది. అందుకే వీటి మీద పన్నులు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో therefore it has become imperative for policy makers to devise measures to effectively curb their use. సిన్ గూడ్స్ గా దీన్ని పరిగణించడం వల్ల పాలసీ మేకర్స్ వీటిని తగ్గించడానికి, వీటి యూసేజ్ తగ్గించడానికి డిఫరెంట్ పాలసీస్ అనేవి తీసుకొస్తున్నారు. మరి వే ఫార్వర్డ్ ఏంటి, ఎలా ఇలిసిట్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కానీ టొబాకో కన్సంప్షన్ ఇండియాలో ఎలా తగ్గించవచ్చు అనేటటువంటి దానికోసం కొన్ని మెజర్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. మొదట ఏంటి అంటే ట్యాక్స్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. అంటే టొబాకో ప్రొడక్ట్స్ మీద విపరీతంగా పన్నులు అనేవి వేయాలి, సో దట్ వాటి ప్రైస్ అనేది పెరిగితే ఏం జరుగుతుంది, వెన్ టొబాకో ప్రొడక్ట్స్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్ పీపుల్ ఐదర్ క్విట్ యూజింగ్ దమ్ ఆర్ యూజ్ దమ్ లెస్. సో పూర్తిగా వదిలేయడం కానీ తక్కువ వాడడం కానీ చేస్తారు. సో పబ్లిక్ హెల్త్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ హెల్త్ గ్రూప్స్, ఎకనమిస్టులు అండ్ దాంతోపాటు డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎక్సైజ్ డ్యూటీ పెంచండి టొబాకో ప్రొడక్ట్స్ మీద అని చెప్పడం అనేది జరిగింది. సో 2020-23 యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఎడిషనల్ రెవెన్యూ కోసం మనకి ఎడిషనల్ రెవెన్యూ వస్తుంది, దాంతోపాటు యూ కెన్ డిస్కరేజ్ ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ టొబాకో ప్రొడక్ట్స్. సో అందుకోసం సో ట్యాక్స్లు అనేవి పెంచండి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంక్రీజ్ ఎక్సైజ్ ఆన్ ఆల్ టొబాకో ప్రొడక్ట్స్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ పాలసీ అని చాలా మంది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సెవరల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ హై ఎక్సైజ్ ట్యాక్సెస్ అలాంగ్ విత్ జిఎస్టీ ఆర్ సేల్స్ ట్యాక్స్ అండ్ దే కంటిన్యూలీ బీయింగ్ రివైజ్డ్. సో ఎప్పటికప్పుడే వీటి టొబాకో ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ అనేవి పెంచుతూ ఉంటారు, ఎందుకంటే టు డిస్కరేజ్ పీపుల్ ఇన్ యూజింగ్ దీస్ టొబాకో ప్రొడక్ట్స్ అన్నమాట. మనం కూడా అలాంటి ఆస్పెక్ట్స్ తీసుకురావాలి, ఇలాంటి పనే చేయాలి అని ఇక్కడ మనకు ఆర్డర్ చెప్పడం అనేది జరుగుతుంది. సో యంగ్ పీపుల్లోను అండ్ దాంతోపాటు అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో అడల్ట్స్లోను ఈ టొబాకో యూసేజ్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్ తగ్గించాలంటే మీరు ఎలాంటి రికమెండేషన్స్ ఇస్తారు అది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు మంచి రికమెండేషన్స్ తో ముందుకు వస్తారో చూద్దాం, ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నార్త్ కొరియా టెస్ట్ హైపర్సోనిక్ మిసైల్
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మనం మాట్లాడతాం. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చూడండి, నార్త్ కొరియా రీసెంట్ గా ఒక హైపర్సోనిక్ మిసైల్ ని టెస్ట్ చేయడం అనేది జరిగిందంట. సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం అనేది జరిగిందంట. ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ వెపన్స్ టెస్ట్ బై ద న్యూక్లియర్ ఆర్మ్ నేషన్ దిస్ ఇయర్. సో న్యూక్లియర్ ఆర్మ్స్ మనకి నార్త్ కొరియా దగ్గర కూడా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? యుఎస్ ఏదైతే ఉందో యుఎస్, యూకే ఏదైతే ఉంటుందో యూకే, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, అండ్ దాంతోపాటు రష్యా ఏదైతే ఉందో రష్యా, అండ్ దాంతోపాటు మనకి చైనా ఏదైతే ఉంటుందో చైనా. సో వరల్డ్ వార్ 2లో విజయం సాధించినటువంటి ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటి ఉండడం అనేది జరిగింది. అండ్ వీటితో పాటు ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? మన ఇండియా దగ్గర కూడా ఉండడం అనేది జరిగింది న్యూక్లియర్ ఆర్మ్స్. పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ ఆర్మ్స్ అనేటటువంటి ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ దగ్గర కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో నార్త్ కొరియా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటి ఉండడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో దిస్ ఇస్ ఆల్సో ఏ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి నేషన్, దట్ ఈస్ నార్త్ కొరియా. అండ్ ఒక హైపర్సోనిక్ మిసైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ దీనిలోకి రావడం అనేది జరిగింది, రైట్. సో మనకి ఇక్కడ న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో ఇంటర్నేషనల్ శాంక్షన్స్ అండ్ కండెమ్నేషన్ అనేటటువంటిది ఉన్నప్పటికీ ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొలిఫర్ చేయకూడదు, అంటే స్ప్రెడ్ చేయకూడదు, వాటి నెంబర్ పెంచకూడదు అనేటటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ సో నార్త్ కొరియాకి నాకంటూ నన్ను ఆపేదెవరు అనే విధంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది నార్త్ కొరియా. సో హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి చూడండి. సో మనకి మిసైల్ యొక్క స్పీడ్ ని మనం మ్యాక్ నెంబర్ తో కొలవడం అనేది జరుగుతుందమ్మా. మిసైల్ యొక్క స్పీడ్ ని మనం మ్యాక్ నెంబర్ తో కొలుస్తాము. సో సబ్సోనిక్ మిసైల్ అంటే ఏంటి అంటే 1.0 మ్యాక్ నెంబర్ కంటే తక్కువ, అంటే సౌండ్ యొక్క వేగం కంటే తక్కువ. సౌండ్ యొక్క వేగం ఎంతో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ ట్రాన్సోనిక్ మిసైల్ అంటే ఏంటి అంటే సౌండ్ యొక్క స్పీడ్ తో ట్రావెల్ చేసేటటువంటివి మనం ఏమని చెప్తాం? ట్రాన్సోనిక్ మిసైల్స్ అంటాం. సూపర్ సోనిక్ అంటే ఏంటి? సౌండ్ యొక్క వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సూపర్ సోనిక్ మిసైల్ అంటాం. హైపర్ సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి? సౌండ్ యొక్క వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్ళేటటువంటివి ఏవైతే ఉంటాయో 5 మ్యాక్ నెంబర్ ఉంటుంది. హైపర్ సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మిసైల్ కి 5 మ్యాక్ నెంబర్ ఉండడం అనేది జరుగుతుంది. సో వాటిని మనం హైపర్ సోనిక్ మిసైల్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్, రైట్ నానా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ సేస్ 8 lakh ఈడబ్ల్యూఎస్ క్యాప్ డిరైవ్డ్ ఆఫ్టర్ స్టడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే దిస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ తగాదా గురించి మనకు రావడం అనేది జరుగుతుంది న్యూస్ లోకి. ఒకసారి దిస్ టైమ్ లైన్ మరొకసారి మాట్లాడదాం చూడండి అన్న ఏం జరిగిందని. సో జూలై 2021లో మెడికల్ పీజీ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ అనేటటువంటిది ఒక నోటిఫికేషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఏం చెప్పారు? 27% రిజర్వేషన్ అనేటటువంటిది మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మేము అప్పగిస్తూ ఉంటే 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి అప్పగిస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. సో తర్వాత ఆగస్ట్ లో ఏం జరిగింది? సమ్ బ్యాచ్ ఆఫ్ ఆస్పిరెంట్స్, నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించడం అనేది జరిగింది? దిస్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని తీసుకొచ్చినటువంటి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్టిల్ అండర్ క్వశ్చన్ కదా, అది ఇంకా సుప్రీం కోర్టులో దీని మీద కేసు నడుస్తుంది కదా. మరి ఎలా తీసుకొస్తారు ఈ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో యాక్ట్ ఏదైతే యాక్ట్ అని చెప్తారు. ఎందుకు సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది? బికాస్ 1990లో వచ్చినటువంటి ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇండియాలో ఉండేటటువంటి రిజర్వేషన్స్ మీద 50% క్యాప్ అనేది విధించడం అనేది జరిగింది. అంటే 50% దాటకూడదు అని చెప్పి అప్పర్ లిమిట్ అనేది పెట్టింది, సీలింగ్ అనేది పెట్టింది. సో మరి 50% ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 50% దాటిపోతుంది. అందుకే సుప్రీం కోర్టును చాలా మంది ఆశ్రయించారు. సో మరి ఆ కేసు అనేది ఇంకా నడుస్తుంటే మీరు ఎలాగా మరి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అని చెప్పి రావడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ పిటిషన్స్ అనేవి సుప్రీం కోర్టులో నమోదయ్యాయి. సుప్రీం కోర్టు దీని గురించి విచారణ అనేది చేపడుతూ నిజమే కదా అని చెప్పి గవర్నమెంట్కి అడిగింది. మరి ఏ విధంగా మీరు దీని గురించి తీసుకురావడం అనేది జరిగింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అని అడుగుతూనే ఇంకొక ప్రశ్న కూడా అడిగింది. మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్
పీపుల్ ఎవరైతే ఉంటారో అక్కడ రిజర్వేషన్ అనేది అందించడానికి 8 lakh per annum ఎకనామిక్ క్రైటీరియా అనేది నిర్ణయించారు కదా, సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం అనేది ఉండాలి ఆ పర్టికులర్ ఫ్యామిలీకి అని చెప్పి నిర్ణయించారు కదా. అది దేన్ని బేస్ చేసుకుని నిర్ణయించారు? ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ లో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది. సో ఓబీసీ రిజర్వేషన్ కూడా ఎవరికి వస్తుంది? నో, దిస్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకే రావడం అనేది జరుగుతుంది. అందుకే ఓబీసీ రిజర్వేషన్ ఉన్న నువ్వు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తెచ్చుకోవాలి. సో నువ్వు నాన్ క్రీమీ లేయర్ అవ్వాలంటే ఏంటి? నీ ఇన్కమ్ అనేది 8 lakhs per annum కంటే తక్కువ ఉండాలి. సో ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి 8 lakhs per annum ఎలా అయితే క్రైటీరియా ఉందో సేమ్ అలాగే మీరు పెట్టేశారా? ఏమీ ఆలోచించకుండా దేన్ని బేస్ చేసుకుని పెట్టారు అని చెప్పి క్వశ్చన్ అడిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? సరే సార్, మేము ఇప్పుడు ఏం చేస్తామంటే 8 లక్షలు, సంవత్సరానికి 8 లక్షలు ఉండాలా, దానికంటే ఎక్కువ ఉండాలా, లేకపోతే దానికంటే తక్కువ ఉండాలా అని నిర్ణయించడానికి ఒక కమిటీని వేస్తాము అని చెప్పి ఒక కమిటీని వేయడం అనేది జరిగింది. ఈ కమిటీ రీసెంట్ గా ఏం చెప్పింది? 8 lakhs per annum అనేటటువంటి దేశవ్యాప్తంగా ఉండడం ఏమీ తప్పు కాదు, దేనికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి ఏమీ తప్పు కాదు. సో గవర్నమెంట్ ఏదో క్రీమీ లేయర్ ఓబీసీ రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పి ఏం తీసుకోలేదు. సో గవర్నమెంట్ ఒక రేషనాలిటీతోనే, ఒక హేతుబద్ధతతోనే ఈ నిర్ణయం అనేది తీసుకుంది. సో గవర్నమెంట్ చాలా ఆలోచించే ఈ నిర్ణయం అనేది తీసుకుంది. సో నో, ముఖ్యంగా 8 lakhs per annum ఇన్ ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా, ఈ క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మోర్ స్ట్రిక్ట్. నెంబర్ అనేటటువంటి 8 lakhs మీకు కనిపిస్తున్నప్పటికీ దీని యొక్క కంపోనెంట్స్ వేరు, దీని యొక్క కన్స్టిట్యూయెంట్స్ వేరు. ఇక్కడ 8 lakhs per annum ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దగ్గర 8 lakhs per annum ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్. అన్ని మార్గాల నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ 8 లక్షలు దాటకూడదని చెప్పారు కదా. సో ఇట్ ఈస్ మోర్ స్ట్రిక్టర్ అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఎవరు? ఆ కమిటీ ఏదైతే ఉంటుందో కమిటీ చెప్పింది. మరి సుప్రీంకోర్టు ఇది పర్టికులర్ కేసు ఏదైతే ఉంటుందో మళ్ళీ విచారణ చేపట్టడం అనేది జరుగుతుంది. విచారణ చేపట్టినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనేది సుప్రీంకోర్టు రైజ్ చేయడం అనేది జరిగింది. ఏంటి రైజ్ చేసింది? దిస్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఎన్ఫోర్స్ అయింది? January 14th 2019 ఎన్ఫోర్స్ అయింది. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం తీసుకొచ్చారు? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చారు. ఎవరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఉంటారు? ఎలిజిబిలిటీ క్రైటీరియా నిర్ణయించాల, జస్ట్ 10% రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా రాజ్యాంగ సవరణ అనేది చేశారు. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్ గా 3 రోజుల తర్వాత January 17th 2019 ఏదైతే ఉంటుందో 3 రోజుల తర్వాత ఏం చేయడం అనేది జరిగింది? ఒక అఫీషియల్ మెమరాండం అనేది రిలీజ్ చేశారు. ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి, 8 lakhs per annum అనేటటువంటి క్రైటీరియా ఎలా ఉండాలి, ఎంత ఉండాలి ఎలిజిబిలిటీ అనేటటువంటిది, ఈ రూల్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే చూడండి, సో there was application of mind. The official memorandum was after deliberation in the Ministry of Social Justice and Empowerment and all stakeholders are concerned. మేము ఈ రూల్స్ 8 lakhs per annum అనేటటువంటి ఇది ఎలా తీసుకొచ్చాము అంటే చర్చించాం. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ లో అండ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లో ఉంటున్న రిప్రజెంటేటివ్స్ అందరూ కలిపి మేము చర్చించి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏదో తీసుకురావాలి కదా 8 lakhs అనేది మేము పెట్టలేదు అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమడుతుంది? లా ఎన్ఫోర్స్మెంట్ అనేది 14వ తారీఖున జరిగింది. మీరేమో దిస్ పర్టికులర్ మెమరాండం ఏదైతే ఉంటుందో అఫీషియల్ రూల్స్ ఏవైతే ఉన్నాయి 17th ఇష్యూ చేయడం అనేది జరిగింది. జస్ట్ 3 రోజుల్లోనే మీరు అన్ని చర్చలు జరిపేశారా? ఇంత సీరియస్ ఇష్యూ గురించి జస్ట్ 3 days లోనే మీ డెలిబరేషన్స్, మీ చర్చలు అన్ని జరిగిపోయినాయా మీటింగ్స్ అని? సో ఏం చెప్తున్నారు మాకు అని చెప్పి మనకి ఇక్కడ చీఫ్ జస్టిస్ చంద్రదూత్ ఎవరైతే ఉన్నారో సో ఆ జడ్జ్ గారు అడగడం అనేది జరిగిందమ్మ. రైట్. సో ఇది మనకు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఫాలో అవుతుంటే మీరు కంప్లీట్ గా దీన్ని ఫాలో అవ్వగలుగుతున్నారని అనుకుంటున్నాను. రైట్. సో యూ షుడ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లెర్నింగ్. రైట్. అందుకే ప్రతిరోజు కన్సిస్టెంట్ గా మీరు హిందూ చదువుతూ ఉంటే, లేకపోతే హిందూ అనాలిసిస్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఒక టైంకి మీకు 10 విషయాల మీద సమగ్రమైనటువంటి ఇది ఉంటుంది, పట్టు ఉంటుంది. రైట్. సో అలాగే మన జిఎస్ లో కూడా మనం ఇలాగే ధారాళంగా ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో అలా చక్కగా ఎప్పుడు మనకి ఇలా వస్తుందంటే ఒక ఎగ్జామ్ లాగా ట్రీట్ చేసినప్పుడు రాదు. ఒక సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయాలి, బాగా నేర్చుకోవాలని ఎప్పుడైతే మీకు తపన ఉంటుందో అప్పుడే మీరు ఇప్పుడు చూడండి నేను టకటక ధారాళంగా ఎలా అయితే చెప్తున్నానో మీరు అలా వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. సో అంత బేసిక్స్ నుంచి తెలుసుకోవాలి, అంత ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ద సబ్జెక్ట్ అండ్ లెర్న్ ఫ్రమ్ బేసిక్స్, ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీకు చాలా 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 వాల్యుయేషన్, యూ నెవర్ రిగ్రెట్. ఈ కొత్త సంవత్సరంలో మీకు చాలా మార్పు అనేది తీసుకొస్తుంది మీ జీవితంలో. రైట్. చాలా వందల విషయాలు అనేవి మీరు నేర్చుకుంటారు. రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా లెడ్ ట్రూప్స్ డిప్లాయిడ్ ఇన్ కజకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా.
అసలు కజకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇంతకీ కజకిస్తాన్ అనేటటువంటిది ఎక్కడుంది, దాని హిస్టరీ ఏంటి, దాని జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, అండ్ మనకి ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, ఇవన్నింటినీ డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. వినండి నాన్న. రైట్ నాన్న, చూడండి మరి న్యూస్లోకి ఏమొచ్చింది. ఫస్ట్, కజకిస్తాన్లో జనవరి 1వ తారీఖు నుంచి ఫ్యూయల్ ప్రైసెస్ అనేటటువంటివి పెరిగినాయి. ఇంధనం ధరలు ఏవైతే ఉన్నాయో ధరలు అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉంటుందో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇవన్నీ పెంచడం అనేది జరిగింది. కాకపోతే కాస్త ఎక్కువ పెంచేశారు, ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ పెరగడం అనేది జరిగింది ప్రైసెస్. సో ది షార్ప్ ప్రైస్ రైజ్ ఏదైతే ఉంటుందో అది దేనికి కారణమైంది, నేషనల్ క్రైసిస్ కి కారణం అవ్వడం అనేది జరిగింది. ప్రజలందరూ రోడ్లు ఎక్కారు, చాలా మంది ప్రొటెస్టర్స్ డెమాన్స్ట్రేషన్స్ తో ప్రభుత్వం మీద నిరసనలతో విపరీతంగా విరుచుకుపడడం అనేది జరిగింది. సో కజకిస్తాన్ చరిత్రలోనే ఎప్పుడు ఇంత ఇంటెన్సివ్ గా ఇలా అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి జరగలేదు. సో మొత్తానికి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కూడా ఫైనల్లీ దిగిపోవాల్సి రావడం అనేది జరిగింది. అండ్ వైలెంట్ ప్రొటెస్ట్, దేశవ్యాప్తంగా హింసాత్మకమైనటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ప్రజలు విరుచుకుపడడం అనేది జరుగుతుంది. అయితే పక్కనే ఉన్నటువంటి నైబరింగ్ నేషన్ అయినటువంటి రష్యా ఏదైతే ఉంటుందో రష్యా సెక్యూరిటీ పర్సోనల్ ని పీస్ కీపింగ్ ఫోర్స్ ని కజకిస్తాన్కి పంపించడం అనేది జరిగింది. ఎందుకు, టు రిస్టోర్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ. సో మనకి కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో అక్కడ పీపుల్ యొక్క ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడానికి తన మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం అనేది జరిగింది. కజకిస్తాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కజకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన రిక్వెస్ట్ మేరకు. ఓకేనా, ఒకసారి మరి కజకిస్తాన్ గవర్నమెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఇంతకీ కజకిస్తాన్ ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. సో ఫస్ట్, వేర్ ఈజ్ కజకిస్తాన్ అండి. కజకిస్తాన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెంట్రల్ ఏషియన్ నేషన్. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా కజకిస్తాన్. సో దిస్ ఈజ్ అవర్ వెరీ ఓన్ ఇండియా. ఇండియా పక్కనే మనకి పాకిస్తాన్ ఉందా, పాకిస్తాన్ పక్కనే మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉందా, ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్నటువంటి నేషన్ తజికిస్తానా, తజికిస్తాన్ పైన ఉన్నటువంటి నేషన్ కిర్గిస్తానా, కిర్గిస్తాన్ పైన కజకిస్తాన్ ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ కజకిస్తాన్. ఇక్కడ వైట్ కలర్ లో ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, నాకు తెలుసు అనుకుంటున్నాను. కజకిస్తాన్ లో మొత్తం 14 ప్రావిన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ మినరల్ రిచ్ అండ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే కజకిస్తాన్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ అండి, చాలా ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి కంట్రీ కూడా. సో కజకిస్తాన్ షేర్స్ బార్డర్స్ విత్ 5 నేషన్స్. మొత్తం చూడండి, సో ఈస్టర్న్ సైడ్ చైనా ఏదైతే ఉంటుందో చైనా బార్డర్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు నార్థన్ సైడ్ రష్యా ఉండడం అనేది జరుగుతుంది. వెస్టర్న్ సైడ్ కూడా మనకి రష్యా ఉంటుంది. అండ్ దాంతోపాటు కాస్పియన్ సీ ఏదైతే ఉంటుందో కాస్పియన్ సీ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మనకి సదరన్ సైడ్ ఏదైతే ఉంటుందో తుర్కమెనిస్తాన్ ఉంటుంది. అండ్ ఉజ్బెకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఉజ్బెకిస్తాన్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కిర్గిస్తాన్ ఏదైతే ఉంటుందో కిర్గిస్తాన్ ఉండడం అనేది జరుగుతుంది. తజికిస్తాన్ నెవర్ షేర్స్ బార్డర్ విత్ నో కజకిస్తాన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కజకిస్తాన్ మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. బౌండరీస్ ఏంటో చూడండి, ఈస్టర్న్ సైడ్ మనకి చైనా ఉంటుంది, నార్థన్ సైడ్ రష్యా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ వెస్టర్న్ సైడ్ రష్యా అండ్ కాస్పియన్ సీ ఉంటాయి. సదరన్ సైడ్ తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ ఏవైతే ఉన్నాయి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కాస్పియన్ సీ ఏదైతే ఉంటుందో మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీ అండి. అంటే కాస్పియన్ సీ అనేటటువంటిది సీ అంటారు కానీ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ లేక్. ఓకేనా, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ లేక్. బట్ కానీ సీ లైక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి సీ అని చెప్పడం అనేది జరిగింది, దాని విస్తీర్ణం గట్రా ఎక్కువ కాబట్టి. సో మరి లేక్ అన్నాం కదా సార్ అంటే ఇది ఫ్రెష్ వాటర్ లేకా సార్ అంటే కాదు, ఇక్కడ ఫ్రెష్ వాటర్ అనేటటువంటిది ఉండదు. బ్రాకిష్ వాటర్ ఏదైతే ఉంటుందో బ్రాకిష్ వాటర్ ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ బ్రాకిష్ వాటర్ సార్? బ్రాకిష్ వాటర్ ఈస్ ద వాటర్ విచ్ ఈస్ నైదర్ సాల్ట్ వాటర్ నార్ ఫ్రెష్ వాటర్ అండి. అంటే ఎక్కువ సెలైనిటీ కూడా ఉండదు, అలాంటి ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉంటుందో ఫ్రెష్ వాటర్ కూడా ఉండదు, మధ్యగా ఉండడం అనేది జరుగుతుంది. సెలైనిటీ లెవెల్స్ మనకి సముద్రం వాటర్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎందుకు సార్ సెలైనిటీ లెవెల్స్ ఇక్కడ తక్కువగా ఉంటాయి? బికాస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్, సపోజ్ రివర్ వాల్గా ఏదైతే ఉంటుందో రష్యా నుంచి కానీ లేకపోతే రివర్ ఉరల్ ఏదైతే ఉంటుందో, ఉరల్ మౌంటైన్స్ మీకు తెలుసని అనుకుంటాను. ఉరల్ మౌంటైన్స్ ఆర్ ద మౌంటైన్స్ దట్ సెపరేట్స్ ఏషియా అండ్ యూరప్ అండి. ఏషియాని యూరప్ ని సెపరేట్ చేసేటటువంటి మౌంటైన్స్ ఉరల్ మౌంటైన్స్. సో ఏషియా అండ్ యూరప్ కలిపి ఉన్నటువంటి ల్యాండ్ మాస్ ని యురేషియన్ ల్యాండ్ మాస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్, యూరప్ ని ఏషియా డివైడ్ చేసేటటువంటి ఉరల్ మౌంటైన్స్. ఉరల్ మౌంటైన్స్ యొక్క సౌత్ అంటే
కింద భాగంలో ఏం మొదలవుతుంది, ఉరల్ రివర్ ఏదైతే ఉంటుందో అది మొదలవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కూరా రివర్ అనేటటువంటి ఇంకో రివర్ ఉంటుంది, టర్కీలో ఆరిజినేట్ అవుతుంది. ఈ పక్కన టర్కీలో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ పర్టికులర్ రివర్ కూడా కాస్పియన్ సీ ఏదైతే ఉంటుందో కాస్పియన్ సీలోనే డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్రెష్ వాటర్ రివర్స్ ఏవైతే ఉన్నాయో కాస్పియన్ సీలో డ్రైన్ అవ్వడం వల్ల సెలనిటీ అనేటటువంటిది తగ్గి సో మీడియం సెలనిటీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అబౌట్ కజకిస్తాన్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇట్ ఈస్ లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే సముద్రానికి యాక్సెస్ లేనటువంటి కంట్రీస్ ని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటాం. ప్రపంచంలో మొత్తం ఎన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. దాంతోపాటు ఏషియాలో ఎన్ని ఉన్నాయి, ఆఫ్రికాలో ఎన్ని ఉన్నాయి, యూరోప్ లో ఎన్ని ఉన్నాయి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఎన్ని ఉన్నాయి, నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, ద లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈస్ కజకిస్తాన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాస్పియన్ సీకి యాక్సెస్ ఉంది కదా సార్ అంటే ఇప్పుడే చెప్పాం, కాస్పియన్ సీ నేమ్ లోనే సీ ఉంటుంది కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ లేక్. ఇక్కడ పక్కనే మనకి అరల్ సీ ఏదైతే ఉంటుందో అరల్ సీ కనిపిస్తుంది చూడండి. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్బౌండరీ లేక్ బిట్వీన్ కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లేక్ ఇంకొకటి ఉంటుంది, దట్ ఈస్ లేక్ బాల్కాష్ అండి. ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను చూడండి, దిస్ ఇస్ లేక్ బాల్కాష్. లేక్ బైకల్ వేరు, లేక్ బాల్కాష్ వేరు. లేక్ బాల్కాష్ ఇస్ ఇన్ తజికిస్తాన్, లేక్ బైకల్ ఇస్ ఇన్ రష్యా. సో లేక్ బైకల్ is the largest freshwater lake in the world అండి. 20% of world's ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉంటుందో దిస్ లేక్ బైకల్ కంట్రిబ్యూట్స్ టు 20% ఆఫ్ వరల్డ్స్ ఫ్రెష్ వాటర్ అమ్మ. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది రష్యాలో ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ లేక్ బాల్కాష్, ఇది వేరు. ఓకేనా? సో జాగ్రఫీలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా సార్లు అపీర్ అవుతాయి. సో అందుకే నేను వాటిని కూడా డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి మరి. సో వాట్ ఈస్ ద జాగ్రఫీ ఆఫ్ కజకిస్తాన్? కజకిస్తాన్ యొక్క జాగ్రఫీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని ఎందుకంటాం, దీనికి సీకి ఎటువంటి యాక్సెస్ అనేటటువంటిది ఉండదు. ఏ హ్యూజ్ కంట్రీ ద సైజ్ ఆఫ్ వెస్టర్న్ యూరప్. వెస్టర్న్ యూరప్ ఎంత పెద్ద వెస్టర్న్ యూరోపియన్ రీజన్ ఏదైతే ఉంటుందో ఎంత పెద్దగా ఉంటుందో దిస్ కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో అంతే పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ హ్యాడ్ వాస్ట్ మినరల్ రిసోర్సెస్ అండ్ ఎనార్మస్ ఎకనమిక్ పొటెన్షియల్. సో ఎకనమిక్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే గ్యాస్ అండ్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. కోల్ రిజర్వ్స్ కూడా మన కజకిస్తాన్ లో చాలా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది కంప్లీట్ తన ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆయిల్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ హోమ్ టు 3% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్. గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 3% మన కజకిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ కోల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కజకిస్తాన్ లో, రైట్? అండ్ ఈస్టర్న్ సైడ్ చూసుకుంటే మీకు మౌంటేనియస్ రీజన్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ హెవీ పాపులేటెడ్ రీజన్. ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఉంటుందో విచ్ షేర్స్ బార్డర్ విత్ చైనా అండ్ రష్యా, ఈ ప్రాంతంలో మౌంటైన్స్ అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతో పాటు పాపులేషన్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వెస్ట్ ఏదైతే ఉంటుందో వెస్ట్ ఈస్ స్పేర్స్లీ పాపులేటెడ్. అండ్ ఎనర్జీ రిచ్ రోలాట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఎనర్జీ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు వెస్ట్ సైడే మీకు కనిపించడం అనేది జరుగుతుంది. స్పార్స్ పాపులేషన్ మీన్స్ స్కాటర్డ్ పాపులేషన్. అంత కాన్సన్ట్రేటెడ్ గా జనాలు ఒక ప్రదేశంలో ఉండడం కానీ అలాగా ఉండదు అనమాట. నాట్ హైలీ పాపులేటెడ్ అని చెప్పి అర్థం. సో నార్థన్ సైడ్ ఏదైతే ఉంటుందో అది హెవీలీ ఇండస్ట్రియలైజ్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సైబేరియన్ క్లైమేట్ అండ్ టెరైన్, సైబీరియాకి ఎలాంటి క్లైమేట్ ఉంటుందో ముఖ్యంగా మంచు ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పడుతుంది. స్నోఫాల్ గట్రా విపరీతంగా పడుతుంది. రిలేటివ్లీ లెసర్ టెంపరేచర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది త్రూ అవుట్ ద ఇయర్. ఎక్కడ మనకి కజకిస్తాన్ యొక్క నార్థన్ పార్ట్ లో. అండ్ సెంటర్ లో యారిడ్ అండ్ ఎంటీ స్టెపీస్ అనేవి ఉంటాయి. సెంటర్ లో గడ్డి భూములు అనేటటువంటి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. డ్రై రీజియన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ సౌత్ ఫెర్టైల్ రీజియన్స్ అనేటటువంటి ఉంటాయి. డౌన్ సౌత్ ఫెర్టైల్ రీజియన్స్ అనేటటువంటి ఉంటాయి. మంచి పంటలు ఏవైతే ఉంటాయో పండడం అనేది జరుగుతుంది. సో రీసెంట్లీ కజకిస్తాన్ ఈజ్ ది విక్టిమ్ ఆఫ్ దిస్ డ్రగ్ ట్రాఫికింగ్ అండి. ఆఫ్ఘనిస్తాన్ లో మీ అందరికీ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఓపియం, రైట్? ఓపియం ప్రొడక్షన్ అనేటటువంటిది చాలా చాలా ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్ లో. సో దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ లో ప్రొడ్యూస్ అయినటువంటి ఓపియం రష్యాకి పంపిస్తూ ఉంటారు అనమాట. సో మధ్యలో మధ్యలో ఈ వేలో ఎవరు ఉండడం అనేది జరుగుతుంది, కజకిస్తాన్ ఉండడం వల్ల కజకిస్తాన్ కూడా దిస్ ట్రాన్స్పోర్టెడ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. జస్ట్ లుక్ ఎట్ సమ్ అదర్ ఫ్యాక్ట్స్ అబౌట్ కజకిస్తాన్. సో కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ చూడండి, నూర్ సుల్తాన్. 2019లో అస్తానా అనేటటువంటి పేరుని నూర్ సుల్తాన్ గా మార్చడం అనేది జరిగింది. 2019లో కజకిస్తాన్ పార్లమెంట్ మార్చడం అనేది జరిగింది. పాపులేషన్ ఆఫ్ కజకిస్తాన్ చూడండి 18 మిలియన్, అంటే 1,80,00,000 మంది ఉండడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్.
2022 జనాభా లెక్కల ప్రకారం. సో ఏరియా అనేటటువంటి 2.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇంత హ్యూజ్ ఏరియాలో అంత తక్కువ మంది జనాభా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, లార్జ్లీ ప్రజలు ఎక్కువగా నివాసం ఉండేటటువంటి ప్రదేశాలు చాలా చాలా తక్కువ. ఎక్కువగా స్టెపీస్, గడ్డి భూములు అండ్ దాంతోపాటు యారిడ్ రీజియన్స్ అనే మనకు ఉంటాయి, మౌంటేనియస్ రీజియన్స్ అనేటటువంటి ఉంటాయి. మేజర్ ఎథ్నిక్ గ్రూప్స్ అండ్ మేజర్ లాంగ్వేజెస్ కజక్, రష్యన్. ఎథ్నిక్ గ్రూప్స్ 2/3 ఆఫ్ పాపులేషన్ ఎవరు ఉంటారు అంటే కజక్స్ ఎవరైతే ఉంటారో కజక్స్ ఉండడం అనేది జరుగుతుంది, ఇండిజినస్ ఎథ్నిసిటీ. అండ్ 1/3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు రష్యన్స్ ఉండడం అనేది జరుగుతుంది. కజకిస్తాన్ వాజ్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. సోవియట్ యూనియన్ లో మొత్తం 15 నేషన్స్ ఉండేవి, మీ అందరికీ తెలుసు. 1991లో సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అయిన తర్వాత, అంటే కోల్డ్ వార్ అనేటటువంటిది ఎండ్ అయిన తర్వాత, కోల్డ్ వార్ అనేది ఎవరెవరికి మధ్య జరుగుతుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి యుఎస్ఎస్ఆర్ కి మధ్య జరగడం అనేది జరుగుతుంది, సోవియట్ యూనియన్ కి మధ్య, రైట్. సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దిస్ ఐడియాలజికల్ డామినెన్స్ కోసం ఈ రెండు కొట్టుకోవడం అనేది జరుగుతుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్ ఏవైతే ఉన్నాయో యుఎస్ఎస్ఆర్. కోల్డ్ వార్ ఇస్ ఎ క్వాజీ వార్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. క్వాజీ అంటే ఏంటి, లుక్ లైక్ అని చెప్పి అర్థం, లేదా యాక్ట్ లైక్ అని చెప్పి అర్థం. సో వార్ అంటే ఏంటి, వేర్ టు సెపరేట్ పార్టీస్ కన్ఫ్రంట్ విత్ ఈచ్ అదర్. సో ఎదురెదురుగా పోరాడితే అది వార్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వార్ కాదు, ఇట్ లుక్స్ లైక్ ఎ వార్. ఇక్కడ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఎదురెదురుగా పోరాడాల, అర్థమైందా. సో అదర్ కాన్ఫ్లిక్ట్స్ లో ఇవి వేలు పెట్టాయి. సపోజ్ కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్య జరిగింది, నార్త్ కొరియా సౌత్ కొరియాకి మధ్య జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ నార్త్ కొరియాకి సపోర్ట్ చేస్తే సౌత్ కొరియాకి యుఎస్ఏ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో కోల్డ్ వార్ టైంలో ఇలా జరిగేది అనమాట. సో యుఎస్ నుంచి వచ్చినటువంటి కాంపిటీషన్ తట్టుకోలేక యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో దానికి స్వతంత్రం రావడం అనేది జరిగింది 1991లో. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో సోవియట్ ఎరా టైంలో రష్యన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో కజకిస్తాన్కి డిస్ప్లేస్ అవ్వడం అనేది జరిగింది. మేజర్ రిలీజియన్స్ చూడండి, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఏవైతే ఉన్నాయో క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సోవియట్ యూనియన్ అండర్లో ఉండేటప్పుడు, యుఎస్ఎస్ఆర్ అండర్లో ఉండేటప్పుడు కజకిస్తాన్ ఇస్లాంని వాళ్ళు చాలా చాలా తొక్కేయడం అనేది జరిగింది. బట్ రీసెంట్ గా ఇస్లాం ఏదైతే ఉంటుందో కజకిస్తాన్ లో మళ్ళీ రివైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూడండి, సో మెన్ కి 68 ఇయర్స్, ఉమెన్ కి 77 ఇయర్స్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్. కరెన్సీ ఏంటి, టెంజ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ కజకిస్తాన్. కజకిస్తాన్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. చూడండి, లేట్ 15th సెంచరీ, 15వ శతాబ్దపు చివరి నాటికి కజక్ ఖనాతే ఏదైతే ఉంటుందో అది మొదలవడం అనేది జరిగింది. అంటే కజక్ ఎథ్నిసిటీ ఉన్నటువంటి వాళ్ళు పవర్ లోకి రావడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ ఏరియా, కజకిస్తాన్ ఏరియాలో కజక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్టింక్ట్ ఎథ్నిక్ గ్రూప్ గా, డామినెంట్ ఎథ్నిక్ గ్రూప్ గా వాళ్ళు ఎదగడం అనేది జరిగింది. సో ఫస్ట్ చెంగిజ్ ఖాన్ లాంటి మంగోలియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించారు బిఫోర్ 15th సెంచరీ. వాళ్ళ చేతుల నుంచి అధికారం కజక్ ఖనాతేకి రావడం అనేది జరిగింది. 1731 to 42 మధ్యలో రష్యా అనేటటువంటిది కజకిస్తాన్ మీద ఇది తీసుకురావడం, కంట్రోల్ తెచ్చుకోవడం అనేది జరిగింది. దీస్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖాన్స్ అని చెప్పి పిలుస్తారు. కజక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖాన్స్ అనేటటువంటి రూలర్స్ రూల్ చేయడం అనేది జరిగింది. వాళ్ళని పేరునే ఖాన్స్ అని పిలుస్తారు. ఈ ఖాన్స్ మంగోలియన్ రూలర్స్ యొక్క డామినెన్స్ నుంచి తప్పించుకోవడానికి అప్పటికే సుపీరియర్ గా ఉన్నటువంటి రష్యన్ జార్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రష్యన్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతారు. సో మాకు మీ సపోర్ట్ కావాలని చెప్పి రష్యా అథారిటేరియనిజంతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఈ జార్స్ కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో దాని మీద పెరమౌంట్స్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కజకిస్తాన్ మీద మెయిన్ సుపీరియర్ పవర్స్, మా సబార్డినేట్ గా ఖాన్స్ పనిచేస్తారని చెప్పి రష్యన్ జార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లేర్ చేస్తారు. 1936 లో ఏం జరుగుతుంది, కజకిస్తాన్ అనేటటువంటిది ఫుల్ యూనియన్ రిపబ్లిక్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. 1922లోనే భాగం అయినప్పటికీ కజకిస్తాన్ కొంత అటానమీ అనేటటువంటిది ఉండేది, స్వయం ప్రతిపత్తి అనేటటువంటిది ఉండేది యుఎస్ఎస్ఆర్ లో భాగంగా ఉన్నప్పటికీ. బట్ 1936లో మాత్రం పూర్తిగా యుఎస్ఎస్ఆర్ లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. 1991లో యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుందో, యుఎస్ఏ యొక్క కాంపిటీషన్ ని తాళలేక అప్పుడు చూడండి నూర్ సుల్తాన్ నజార్బయేవ్ ఎవరైతే ఉన్నారో ఈయన పేరు మీదే క్యాపిటల్ కి నూర్ సుల్తాన్ అనేటటువంటి పేరు రావడం అనేది జరుగుతుంది. ఈ నజార్బయేవ్ అనేటటువంటి వ్యక్తి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విన్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ డిక్లేర్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ సోవియట్ యూనియన్, సోవియట్ యూనియన్ నుంచి మేము స్వతంత్రత సాధించామని చెప్పి డిక్లేర్ చేస్తారు. అండ్ అప్పటి నుంచి 1991 నుంచి 2019లో ఆయన స్వతహాగా ఆయన దిగినంత వరకు దిస్ గాయ్ నజార్బయేవ్ ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రెసిడెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఒక అథారిటేటివ్ గా ఈయన ఉండడం అనేది జరిగేది, ఒక డెస్పాట్ గా, ఒక నియంతగా అయినా కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది.
2019లో మాత్రం ఈయన తన పొజిషన్ ని తన సక్సెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటే ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ కి అప్పగించడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఈజ్ అన్ హ్యాండ్ పిక్డ్ గాయ్ ఫ్రమ్ మన నజార్బయేవ్. సో హీఈస్ నజార్బయేవ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నౌ హీఈస్ ఇప్పుడు మన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారంటే కాదు. సో మన కజకిస్తాన్ యొక్క రాజకీయాలను ఇప్పటికీ ఈయన శాసించడం అనేది జరుగుతుంది. కజకిస్తాన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ కి అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క చైర్మన్ గా ఈయన ఇప్పుడు బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది 2019 తర్వాత. సో ఆ పదవిలో ఈయన ఉండడం అనేది జరిగింది అన్నమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at the politics of కజకిస్తాన్. కజకిస్తాన్ లో రాజకీయం అనేది ఎలా ఉందో చూడండి. సో యాజ్ ఫార్ యాజ్ ద పాలిటిక్స్ ఆఫ్ కజకిస్తాన్ ఈస్ కన్సిడర్డ్, ఇట్ ఈస్ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ అండి. సో ఇట్ ఈస్ ఎ రిపబ్లిక్, దట్ మీన్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించడం అనేది జరుగుతుంది. లేదర్ దాన్ హెరిడిటరీ మొనార్క్స్, వంశపారంపర్యంగా సింహాసనం వచ్చిన రాజులు కాకుండా సో ప్రజలు ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ పరిపాలించడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ మన ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ రిపబ్లిక్, కానీ ఇది ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అంటే అల్టిమేట్ పవర్ రెస్ట్ విత్ ద ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. సో స్టేట్ కి ఆయన హెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఓన్లీ హీ కెన్ ఇనిషియేట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెసిడెంట్ మాత్రమే ఇనిషియేట్ చేయాలి. అండ్ హీ కెన్ అపాయింట్ అండ్ డిస్మిస్ ద గవర్నమెంట్ విచ్ హ్యాస్ ద ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రెసిడెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి బాడీ ఏంటి? గవర్నమెంట్. సో గవర్నమెంట్ ని అపాయింట్ ఎప్పుడైనా చేయొచ్చు, డిస్మిస్ కూడా ఈయన ఎప్పుడైనా చేయొచ్చు, ఈయన పార్లమెంట్ ఎప్పుడైనా డిజాల్వ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైనా ఈ రిఫరెండమ్స్ ఏవైతే ఉన్నాయో రిఫరెండమ్స్ కి పిలవచ్చు. రిఫరెండమ్ అంటే ఏంటి? ఏదైనా పర్టికులర్ డెసిషన్ కి ప్రజల యొక్క డిస్క్రిప్షన్ అనేటటువంటిది అడగడం, ప్రజల యొక్క నిర్ణయం అనేటటువంటిది అడగడం. మనం పర్టికులర్ పాలసీ తీసుకొస్తున్నాము, మీరు చెప్పండి ఈ పాలసీ మనకు కావాలా వద్దా అని ప్రజలకు ఓటింగ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు రీసెంట్ గా అమ్మాయిల తాలూకా మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అయితే ఉంటుంది 18 నుంచి 21 కి పెంచడం అనేది జరిగింది. ఇప్పుడు ఇలాంటి పాలసీ ఉందనుకోండి, ఇది ప్రజలకే అడిగారు అనుకోండి, మనకు పార్లమెంట్ చట్టం చేసింది కదా, అలా కాకుండా ప్రజలకే అడిగారు అనుకోండి, సో పెంచాలా వద్దా అని చెప్పి, సో అప్పుడు దాన్ని రెఫరెండం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఈయనకి ఇష్టం ఉంటేనే, ప్రెసిడెంట్కి ఇష్టం ఉంటేనే రెఫరెండం అనేటటువంటిది కండక్ట్ చేయొచ్చు. అండ్ అపాయింట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ ఆఫ్ ద రీజియన్స్ అండ్ సిటీస్. మొత్తం 14 ప్రావిన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, 14 ప్రావిన్సెస్ యొక్క హెడ్స్ కానీ సిటీస్ యొక్క మేయర్స్ కానీ ఈయనే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది, ప్రెసిడెంటే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఎంత అథారిటీ అనేటటువంటిది ఉందో చూడండి ప్రెసిడెంట్ కి. బికాజ్ దిస్ పర్టికులర్ రూలర్ నజర్బయేవ్ ఎవరైతే ఉన్నారో ఆయనే రూల్ చేసేవాడు కాబట్టి ఇన్నాళ్ళు 2019 వరకు ఆయనే ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడం అనేది జరిగింది, బలపరుచుకోవడం అనేది జరిగింది. రైట్. అండ్ ప్రెసిడెంట్ కి వీటో పవర్ కూడా ఉంటుంది. పార్లమెంట్ చేసినటువంటి కజకిస్తాన్ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని నో చెప్పేటటువంటి అధికారం ప్రెసిడెంట్ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. హీ నామినేట్స్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ని ఈయనే నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయనే నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. సెక్యూరిటీ కౌన్సిల్ అసిస్ట్ ప్రెసిడెంట్ ని అసిస్ట్ చేయడానికి సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ కౌన్సిల్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను ఇందాకే. ఇప్పుడు మన నజర్బయేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన 2019లో ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయి ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయన హెడ్ గా ఉండడం అనేది జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరి చేతుల్లో ఉంటుంది? గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ కజకిస్తాన్ హ్యాస్ లార్జ్లీ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ నో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అండి. సో ఎలక్షన్స్ అనేవి పర్ఫెక్ట్ గా జరగవు. ఎలక్షన్స్ లో చాలా ఇరెగ్యులారిటీస్ అనేటటువంటి ఉంటాయి. బ్యాలెట్ ట్యాంపరింగ్ అనేటటువంటిది ఉంటుంది, మల్టిపుల్ ఓటింగ్ అనేటటువంటి ఉంటుంది, అపోజిషన్ లీడర్స్ ని హెరాస్ చేస్తారు. అండ్ ఫ్రీ ప్రెస్ అనేటటువంటిది కూడా ఉండదు, ప్రెస్ మీద కూడా సెన్సార్షిప్ అనేటటువంటిది ఉంటుంది. రైట్. ఒక నియంతృత్వం ఏదైతే ఉంటుందో అది కజకిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. సో డిస్పైట్ హ్యావింగ్ దిస్ మచ్ అథారిటేటివ్నెస్ ఇన్ ద గవర్నమెంట్, Kazakhstan has largely been very stable and as compared to the rest of the Central Asian nations, ఉజ్బెకిస్తాన్ కానీ లేకపోతే తజికిస్తాన్ కానీ లేకపోతే తుర్కమెనిస్తాన్ కానీ లేకపోతే కిర్గిస్తాన్ కానీ వీటితో పోలిస్తే కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో కజకిస్తాన్ మాత్రం చాలా చాలా స్టేబుల్ గా ఉండడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఎకానమీ రన్ అయిపోతా ఉండేది, ఎందుకంటే ఆయిల్ రిజర్వ్స్ చాలా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది కదా. రైట్. అందు కారణంగా సో ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో కోవిడ్-19 వల్ల ఏం జరిగింది, ప్రపంచంలో ఆయిల్ యొక్క ధర అనేది విపరీతంగా పడిపోయింది పర్ బ్యారెల్. అండ్ ఆయిల్ కు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో ఈ లాక్డౌన్స్ వల్ల
ఇన్వాల్వ్డ్ ఇండ్యూస్డ్ ఈ లాక్డౌన్స్ వల్ల ఏం జరిగింది, డిమాండ్ ఏదైతే ఉంటుందో అది పడిపోవడం, గిరాకీ అనేటటువంటిది పడిపోవడం అనేది జరిగింది. సో ఆయిల్ ప్రైసెస్ అనేవి పడిపోవడంతో ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థ కజకిస్తాన్ కదా. సో అది క్రైసిస్ లోకి జారుకోవడం అనేది జరిగింది, చాలా చాలా నష్టపోవడం అనేది జరిగింది 2020లో. రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. మరి ఇప్పుడు కజకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ద మెయిన్ రీజన్ ఈస్ షార్ప్ హైక్ ఇన్ ఫ్యూయల్ ప్రైసెస్. సో గవర్నమెంట్ ఏం చేసింది, జనవరి 1వ తారీఖు నుంచి ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రైసెస్ మీద మేము విధించినటువంటి క్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే సీలింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో నేను సీలింగ్ క్యాప్ ఎత్తివేశాం. సో దీస్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో, ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, గ్యాస్ ఎక్స్పోర్టర్స్, గ్యాస్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, దే కెన్ ఇంక్రీజ్ ద ప్రైసెస్ ఎంతైనా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగిందాం. సో అది ప్రజలకి చాలా చాలా కోపం తీసుకురావడం అనేది జరిగింది. సో వెంటనే ఆయిల్ సిటీ అయినటువంటి జనాజన్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రొటెస్ట్ అనేవి, నిరసనలు అనేవి మొదలవడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వెస్టర్న్ ప్రావిన్స్ అన్నమాట, కాస్పియన్ సీ కోస్ట్ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ జనాజన్ ప్రావిన్స్ ప్లేసెస్ ఇన్ న్యూసెస్ అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ 10 సంవత్సరాల క్రితం ఇదే జనాజన్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 2011లో ఏం జరిగిందంటే విపరీతమైనటువంటి అటాక్స్ అనేవి జరిగినాయి. 16 ఆయిల్ ట్యాంక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వర్కర్స్ మీద కజకిస్తాన్ మిలిటరీ వాళ్ళు కాల్పులు జరపడం అనేది జరిగింది. 16 మంది కూడా చనిపోవడం అనేది జరిగిందమ్మ. రైట్, మళ్ళీ అదే ఏరియాలో నిరసనలు అనేవి మొదలవడం అనేది జరిగింది. సో ఈ డెమాన్స్ట్రేషన్స్, ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి అదర్ సిటీస్ కి, అదర్ టౌన్స్ కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం అనేది మొదలైంది. సో కజకిస్తాన్ హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్ అని చెప్పి కూడా మనకి చెప్తున్నారు. చాలా నిరసనలు అనేవి రైజ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ డిమాండ్ ఆఫ్ ద ప్రొటెస్టర్స్ యొక్క డిమాండ్ ఏంటి, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ అనేది రిజైన్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. అండ్ ఎల్పిజి ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ప్రైసెస్ అనేటటువంటివి తగ్గించాలి. డబల్ కంటే ఎక్కువ చేశారని చెప్పాం కదా, ఆ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో తగ్గాలి అని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాట్ ఈస్ దేర్ ఆర్గ్యుమెంట్? జంప్ ఇన్ ఫ్యూయల్ ప్రైసెస్ అనేటటువంటివి పెరగడం వల్ల ఫుడ్ ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరుగుతాయి, అంతే కదా. ఫ్యూయల్ ప్రైసెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్ఫ్లేషన్ అనేది టక్కనే పెరగడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ద ఫినామినన్ ఆఫ్ రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫ్లేషన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ఒక వస్తువు ధర 100 రూపాయలు అనుకోండి, రేపు పొద్దున 120 రూపాయలు అయింది అనుకోండి, ఏమవుతున్నట్టు, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరుగుతున్నట్టు. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సో ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరిగితే అన్నింటి ప్రైసెస్ పెరుగుతాయి, నాట్ ఓన్లీ ఫుడ్, అన్నింటి మీద. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఫ్యూయల్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి. సో ఫుడ్ ప్రైసెస్ అనేవి పెరిగితే ఏం జరుగుతుంది, చాలా మంది సామాన్యుల నడ్డి విరుగుతుంది. రైట్, చాలా మంది సామాన్యులు ఫుడ్ కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలితో అలమటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా వైడన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్యూయల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా రిచ్ అయిపోతారు ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం వల్ల. అండ్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిచ్ అవుతారు. బట్ అదర్ మిడిల్ క్లాస్ పీపుల్, అదర్ వర్క్స్ చేసేటటువంటి వాళ్ళు ఇంకా పేదరికంలోకి మగ్గిపోవడం అనేది జరుగుతుంది. సేవింగ్స్ అన్ని ఫుడ్ మీద పెట్టాల్సి రావడం అనేది జరుగుతుంది. సో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఇప్పటికే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ తో చాలా బాధపడుతున్నటువంటి కజకిస్తాన్ ఇంకా ఆర్థిక అసమానతల్లో కూరుకుపోతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పటికే కంట్రీలో ఇన్ఫ్లేషన్ 9% దగ్గరగా ఉండడం అనేది జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు ఇప్పుడు 109 రూపాయలు అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ప్రజల మీద చాలా భారం పడడం అనేది జరుగుతుందమ్మా. అండ్ మొత్తం ఈ ప్రొటెస్ట్ లో 200 కంటే ఎక్కువ మంది పీపుల్ ని డిటైన్ చేశారు, నిర్బంధించడం అనేది జరిగిందమ్మా. అండ్ చాలా మిలిటరీ వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కి పాల్పడడం అనేది జరుగుతుంది. దీస్ మాబ్స్ ఏవైతే ఉన్నాయో, అల్లరి ముక్కలు, ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిలిటరీ పర్సోనల్ ని అండ్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మీద కూడా విరుచుకుపడుతున్నారు. అంటే పోలీసుల మీద కానీ ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విరుచుకుపడడం అనేది జరుగుతుంది. వాళ్ళందరి మీద అటాక్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ప్రొటెస్ట్ అనేవి తజికిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చాలా తీవ్రంగా మొదలవ్వడం అనేది జరిగిందాం. రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. సో ఓన్లీ ఈ ఆయిల్ కోసమైన గొడవంతా అండ్ అదర్ డిమాండ్స్ కూడా ఉండడం అనేది జరిగింది. దట్ ఈస్ డిమాండ్ ఫర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం కావాలి, ప్రజలకు హక్కులు అనేవి కావాలి, పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండాలి. దిస్ పర్టికులర్ అథారిటేటివ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, అథారిటేరియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కజకిస్తాన్ ని వదలాలి. కజకిస్తాన్ కి పట్టుకున్నటువంటి ఈ నియంతృత్వం ఏదైతే ఉంటుందో అది వదిలి, సో కజకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వేచ్ఛతో బతకాలి అనేటటువంటి డిమాండ్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది.
సో ఫ్యూయల్ ప్రైస్ రైజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఇష్యూ, ఇట్ ఈస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, జస్ట్ ఒక చిన్న కారణం మాత్రమే. సో ఓవర్ ద ఇయర్స్ ఏం పెరుగుతుంది, ఆర్డినరీ కజక్స్ లో డిస్కంటెంట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది, అంటే అసంతృప్తి అనేది పెరగడం అనేది జరుగుతుంది. దేని గురించి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ల్యాక్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో, ప్రజాస్వామ్యం లేకపోవడం కానీ, లేకపోతే ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక అసమానతలు పెరగడం పట్ల కానీ వాళ్ళు చాలా అసంతృప్తితో ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ అథారిటేరియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, అది ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అణిచివేయడం అనేది జరిగింది. ప్రజలకి ఇవ్వాల్సినటువంటి పేరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కానీ, ఇవన్నింటినీ పూర్తిగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. అందుకే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాటం చేయడం అనేది జరుగుతుంది. ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో వైలేట్ కాబడుతున్నాయి, ప్రజలకి ద లీస్ట్ ఫ్రీడమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అందనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ 2019 ఎలక్షన్స్ లో చాలా చాలా ఇరెగ్యులారిటీస్ అనేవి జరిగినాయి, చాలా దొంగోట్లు పడ్డం అనేది జరిగింది, రిగ్గింగ్ అనేటటువంటిది జరిగింది అని చెప్పి కూడా చాలా మంది ఏం చేస్తారు, దీస్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చేయడం అనేది జరుగుతుంది. అపోజిషన్ క్యాండిడేట్స్ మీద కూడా చాలా అటాక్స్ అనేవి చేసింది ప్రెజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ అని కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొంది. సో ద ప్రెజెంట్ గవర్నమెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యాంగర్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ నజర్బయేవ్. నజర్బయేవ్ గుర్తున్నారా మీకు, 2019 వరకు 1991 కజకిస్తాన్కి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2019లో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నంత వరకు నజర్బయేవ్ ఈస్ ద ప్రెసిడెంట్. సో ఇప్పటికీ గవర్నమెంట్ అనేటటువంటిది ఆయన కంట్రోల్లో ఉండడం, అంటే సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క చైర్మన్ గా ఆయనే ఉంటున్నారు కదా. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద వన్ దట్ ఈస్ గివింగ్ దిస్ అడ్వైజెస్ టు ప్రెజెంట్ ప్రెసిడెంట్ కదా. సో అందుకు ఈ పర్టికులర్ నజార్బయేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పాలసీస్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి పీపుల్ ఆర్ కమింగ్ అప్ విత్ ఓల్డ్ మెన్ గో అవే ఛాన్స్, ముసలోడా పక్కకు తప్పుకో అనేటటువంటి నినాదాలతో వాళ్ళు రోడ్లు ఎక్కడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇవి కూడా డిమాండ్స్. ఒకసారి ప్రొటెస్ట్ యొక్క టైం లైన్ చూడండి. సో ఎల్పిజి ప్రైస్ హైక్ ఏదైతే ఉంటుందో జనవరి 1వ తారీఖున మొదలవడం అనేది జరిగింది. జనవరి 2న ఏం జరిగింది, ప్రొటెస్ట్ అనేటటువంటివి జనాజన్ అనేటటువంటి ఒక టౌన్ లో మొదలవడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ టౌన్ ఈజ్ జనాజన్ టౌన్ అండి. సో దిస్ ఈజ్ ఇన్ ద ప్రావిన్స్ ఆఫ్ మంగితావ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో మంగితావ్ ప్రావిన్స్, ఇట్ కాస్పియన్ సీకి ఈ ప్రావిన్స్ అనేటటువంటిది లిటోరల్ ప్రావిన్స్ గా ఉండడం అనేది జరిగింది, ఆనుకుని ఉండడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఇన్ ఆయిల్ రిచ్ వెస్టర్న్ మంగిస్తావ్ రీజియన్ ఓవర్ ఏ న్యూ ఇయర్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ ఫర్ ఎల్పిజి. ఎల్పిజి మీద ఏదైతే ఉంటుందో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్నటువంటి హైక్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్నటువంటి క్యాప్ ఏదైతే ఉంటుందో తొలగించడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఇంత మాత్రమే ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఓన్లీ 15 టింజ్ ఏదైతే ఉంటుందో 50 టింజ్ అని చెప్తే ఇప్పుడు డబల్ అవ్వడం అనేది 110 టింజ్ వరకు అవ్వడం అనేది జరిగింది, రైట్. సో చూడండి, సో ఈ మొత్తానికి ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా అన్ని టౌన్స్ కి విస్తరించడం అనేది జరిగింది. జనవరి 4న ఇప్పుడు ఈస్టర్న్ సిటీ అయినటువంటి అల్మాతి ఏదైతే ఉంటుందో అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అనేవి మొదలవడం అనేది జరిగింది. పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేర్ గ్యాస్ అనేది ప్రయోగించారు, గ్రెనేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రయోగించడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఏం జరిగింది, స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రకటించడం అనేది జరిగింది. దిస్ కజకిస్తాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కజకిస్తాన్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ దిస్ పర్టికులర్ మంగిస్తావ్ ఇదేదైతే ఉంటుందో అండ్ దాంతోపాటు అల్మాతి ఏదైతే ఉంటుందో ఈ 2 టౌన్స్ లో చాలా మంది ఓల్డ్ మెన్ గోట్ అనేటటువంటి ఛాన్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది. ఎవరికి ఎగనెస్ట్ గా, నూర్ సుల్తాన్ నజర్బయేవ్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఎగనెస్ట్ గా. జనవరి 5వ తారీఖు నాటికి సో అల్మాటీ వాజ్ ఫోర్స్డ్ ఇంటూ కేయోస్, గందరగోళం అనేటటువంటిది ఏర్పడడం అనేది జరగడం అనేది జరిగింది. సో దిస్ ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ పేరు తొకాయేవ్. ఆయన ఏం చేశారు, క్యాబినెట్ ని ఈ ప్రెసిడెంట్ కి ఒక పవర్ ఉంటుందని చెప్పాం కదా, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఎప్పుడైనా డైల్యూట్ చేయొచ్చు, గవర్నమెంట్ ఎప్పుడైనా రీఇన్స్టేట్ చేయొచ్చు అనేటటువంటి ఇది ఉంటుందని చెప్పాం కదా. సో అతను పవర్స్ ఉపయోగించి ఆయన ఏం చేశాడు, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆయన తొలగించడం అనేది జరిగింది. సో తద్వారా అయినా ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయి దాంతో అయినా ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఆగుతాయని చెప్పి, కానీ రోడ్ల మీదకి ఇంకా ప్రజలు రావడం అనేది జరిగింది, డిమాండింగ్ గ్రేటర్ డెమోక్రసీ ఇన్ కజకిస్తాన్. కజకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో. అర్థమైందా. మేయర్స్ ఆఫీస్ అండ్ ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా మంది డెమాన్స్ట్రేటర్స్ అండ్ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చుట్టుముట్టడం అనేది జరిగింది. ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఈయన పేరు ఏంటంటే జొమాట్ తొకాయేవ్ ఎవరైతే ఉన్నారో ఈజ్ అ పప్పెట్ రూలర్ ఆఫ్ నజర్బయేవ్, రైట్. సో ఈయన నజర్బయేవ్ ఏం చెప్తే అది ఈయన చేస్తాడు అన్నట్టు. సో జనవరి 6న తొకాయేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడు అంటే దీస్ ఆర్ నాట్ డెమాన్స్ట్రేటర్స్, దీస్ ఆర్
టెర్రరిస్ట్ అని చెప్పడం అనేది జరిగింది. నిరసనకారుల్ని ఉగ్రవాదులుగా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని వీళ్ళు పాడు చేస్తున్నారు అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద కూడా వీళ్ళు అటాక్ చేస్తున్నారు అని చెప్పి, సో మాకు ఎక్స్టర్నల్ సపోర్ట్ అనేది కావాలి అని చెప్పి రష్యాని అడగడంతో రష్యా ఏం చేసింది, రష్యా పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 13 సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోవడం అనేది జరిగిందంట. 353 బోత్ పోలీస్ మెన్ అండ్ సివిలియన్స్ కలిపి వూండ్ అవ్వడం అనేది జరిగిందంట. సో రైట్, ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. బట్ హెల్త్ మినిస్ట్రీ అనేటటువంటిది 1000కి పైగా మంది గాయాల పాలయ్యారు ఈ ప్రొటెస్ట్ లో అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద టైమ్ లైన్. సో కజకిస్తాన్ తన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటి ప్రొటెస్ట్ ని ఇప్పుడు చూడడం అనేది జరుగుతుంది. ఇదిగోండి, దిస్ ఈజ్ మంగిస్తా. ఇక్కడ మొదలైంది ఫస్ట్, ఎక్కడి నుంచి, సో ఆల్ ద అదర్ ఏరియాస్ ఆఫ్ కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో దానికి ఇది పాకడం అనేది జరిగింది. సో అల్మాతి ఏదైతే ఉంటుందో అల్మాతిలో ఎప్పుడు క్రైసిస్ అనేది విపరీతంగా నడుస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. మరి ఫ్యూయల్ అనేటటువంటిది ఎందుకు అంత పెద్ద హాట్ ఇష్యూ, నిజంగా అంత అవసరమా కజకిస్తాన్ పీపుల్ కి? ఎందుకు ఫ్యూయల్ ప్రైస్ అనేది రైజ్ అయితే వీళ్ళు అంత ప్రొటెస్ట్ చేస్తున్నారు? మన ఇండియాలో కూడా చాలా పెరిగింది కదా, మనం ఎందుకు అంత ప్రొటెస్ట్ చేయలేదు? మనకి ఎందుకు అంత ఇబ్బంది అనిపించలేదు? అక్కడే అంత ఇబ్బంది ఎందుకు? చూడండి, కజకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో లైక్ మంగిస్తా రీజియన్ లాంటి ప్రాంతాల్లో ప్రొటెస్ట్ అనేవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే, దోస్ పీపుల్ రిలై గ్రేట్లీ ఆన్ ఎల్పిజి. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ మీద వాళ్ళు చాలా డిపెండ్ అవ్వడం అనేది జరిగింది ఫర్ రీఫిలింగ్ అండి. సో 90% ఆఫ్ ద వెహికల్స్ యొక్క ఫ్యూయల్ కోసం వాళ్ళు ఎల్పిజి మీదే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కజకిస్తాన్ లో మరి ఆయిల్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువ కదా సార్, చాలా చాలా ఎక్కువ. ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైనప్పటికీ, మేజర్ ఆయిల్ నేషన్ అయినప్పటికీ కజకిస్తాన్ ఏం జరుగుతుంది అక్కడ, దీస్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది, వేరే దేశాలకు ఎగుమతి చేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అని చెప్పి చాలా వరకు ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అందువల్ల ఆ దేశానికి కావాల్సినటువంటి ఎల్పిజి ఏదైతే ఉంటుందో అది షార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సప్లై అనేది ఆ దేశంలో పడిపోతుందో డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ప్రైసెస్ ఏవైతే ఉంటాయో అవి రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రైసెస్ పెరుగుతున్నాయి దీనివల్ల అని చెప్పి గవర్నమెంట్ క్యాప్ విధించింది, ఇంత మాత్రమే ప్రైస్ ఉండాలి అనేటటువంటిది, 50 టింజ్ మాత్రమే ఉండాలి అని చెప్పి ప్రైస్ క్యాప్ విధించింది. బట్ జనవరి 1వ తారీఖున క్యాప్ అనేది తీసివేయడంతో 50 నుంచి ఒక్కసారి 120 టింజ్ పెరిగిపోవడం అనేది జరిగింది. సో అది ప్రజలకు కోపం తీసుకురావడం అనేది జరిగింది. 50 టింజ్ అంటే 0.11 అండి, అంత తక్కువ, రైట్? అంటే జస్ట్ 9 రూపాయలు ముందు, ఇప్పుడు మొత్తం 20 రూపాయలు అయింది లీటర్ ఎల్పిజి ఏదైతే ఉంటుందో ఎల్పిజి. సో 9 నుంచి 20 రూపాయలు, 21 ఎంత అవుతుంది, అందుకోసం అని చెప్పి ప్రజలు చాలా చాలా గొడవలు చేయడం అనేది జరుగుతుంది. మన ఇండియన్ కరెన్సీలో 9.20 అని చెప్తున్నాను. సో గవర్నమెంట్ అప్పటి నుంచి 50 టెంజ్ క్యాప్ ప్రొటెస్ట్ అనేవి తగ్గించడానికి, సో మళ్ళీ 50 టెంజ్ క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఎల్పిజి ధర ఏదైతే ఉంటుందో అది 50 టెంజ్కే తీసుకురావడం అనేది జరిగింది, ప్రొటెస్ట్ అనేవి కంట్రోల్ చేయడానికి, రైట్? సో అందుకే ఇంత పెద్ద సీరియస్ ఇష్యూగా ఉండడం అనేది జరిగింది, దిస్ ఆయిల్ అండ్ ఆయిల్ రిజర్వ్స్. దెన్ వై దేర్ ఇస్ రష్యన్ ఇన్వాల్వ్మెంట్, రష్యా అనేది ఎందుకు ఇన్వాల్వ్ అయింది, రష్యా అనేది తన ట్రూప్స్ ఎందుకు డిప్లాయ్ చేయడం అనేది జరిగింది? ప్రెసిడెంట్ తొకాయేవ్ ఎవరైతే ఉంటారో 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎన్నికైనటువంటి వ్యక్తి, ఈయన ఏమని మాట్లాడారు అంటే, దీస్ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రరిస్ట్ గ్యాంగ్స్, దీస్ మాబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉగ్రవాద చర్యకు పూనుకునేటటువంటి దుండగలు అని చెప్పడం అనేది జరిగింది. వీళ్ళు విదేశాల్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు. సో కజకిస్తాన్ యొక్క పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్పడం అనేది జరిగింది. So these terrorist gangs are behind this trouble and he has announced he had sought help from Collective Security Treaty Organization. So Kazakhstan is a part of this particular Collective Security Treaty Organization. నేను చెప్తాను Collective Security Treaty Organization అంటే ఏంటో. సో దానిలో ఇంకొక మెంబర్ ఎవరు అంటే రష్యా కూడా ఇంకొక మెంబర్ అండి, రైట్? సో రష్యాకి వాళ్ళు హెల్ప్ అవ్వడం అనేది జరిగింది. ఈ పరిస్థితి అనేది చక్కదిద్దడానికి మిలిటరీని పంపించండి అని చెప్పి మొత్తానికి సో రష్యా ఏదైతే ఉంటుందో పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపించింది. సో కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క కరెంట్ చైర్మన్ ఎవరు అంటే అర్మేనియా ప్రైమ్ మినిస్టర్ నికోల్ పషిన్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, ద ఏలియన్స్ వుడ్ సెండ్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో కొంతకాలం వరకు పరిస్థితులు కజకిస్తాన్లో పరిస్థితులు మెరుగయ్యేంత వరకు మేము పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపిస్తాము అని చెప్పడం అనేది జరిగింది నాకు, రైట్? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివి కూడా మనకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అన్న, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎ రష్యా రెడ్ మిలిటరీ ఎలియన్స్ అండి.
సో ఇట్స్ ఏ మిలిటరీ గ్రూపింగ్, మిలిటరీ కోఆపరేషన్ ఒకరికొకరు చేసుకోవడం అనేది జరుగుతుంది, విచ్ ఎన్షూర్ ద కలెక్టివ్ డిఫెన్స్ ఆఫ్ ఎనీ మెంబర్ దట్ ఫేసెస్ సెక్షనల్ అగ్రెషన్. సో సింపుల్ గా మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. చిన్నప్పుడు మీ మీద ఎవరైనా, చిన్నప్పుడు మన గ్యాంగ్స్ అనేవి ఉండేవి కాలేజీల్లోను స్కూల్స్లోను గట్రా. సో మీరు ఎప్పుడైనా మీరు ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేశారనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత అరే పలానా నన్ను అటాక్ చేశారా అని చెప్పి మీ గ్యాంగ్ చెప్తే, మీ మీద అటాక్ చేసినందుకు మీ గ్యాంగ్ అందరూ కలిపి అవతల మీద పడిపోతారా లేదు? ఎవరైతే మిమ్మల్ని అటాక్ చేశారు, ఒంటరి చేసి ఎవరైతే మిమ్మల్ని కొట్టారు, రైట్? సో దాన్నే కలెక్టివ్ సెక్యూరిటీ అంటాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సపోజ్ ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ లో మెంబర్స్ ఎవరు అంటే అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా అర్మేనియా మీద అటాక్ చేశారు అనుకోండి, సపోజ్ అర్మేనియాకి అజర్బైజాన్ కి లాస్ట్ టైం కాన్ఫ్లిక్ట్ జరిగింది లాస్ట్ ఇయర్ మొత్తం. సో అర్మేనియా అజర్బైజాన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, నేను దాని గురించి డీటెయిల్డ్ గా చెప్పాను. సో అర్మేనియా మీద ఎవరైనా అటాక్ చేశారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళందరూ కలిపి బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ రిపబ్లిక్, రష్యా, తజికిస్తాన్ వీళ్ళందరూ కలిపి అజర్బైజాన్ ఏదైతే ఉంటుందో అజర్బైజాన్ మీద అటాక్ చేస్తారు అన్నట్టు. అర్థమైందా? సో అర్మేనియా ఎక్కడ ఉంది, అజర్బైజాన్ ఎక్కడ ఉంది, అంతా డీటెయిల్డ్ గా చెప్పాను, ఒకసారి చూడండి, ఓకేనా? సో రీసెంట్ గా బెలారస్ అనేటటువంటిది కూడా న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పాలి మీరు, ఓకేనా? ఎందుకు న్యూస్ లోకి వచ్చింది మనం డిస్కస్ చేసాం కూడా, బెలారస్ గురించి మనం డిస్కస్ చేసాం, ఒకసారి దాని గురించి కూడా మీరు కామెంట్స్ లో నాకు చెప్పండి. అయితే చూడండి, సో కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఏంటి? అన్ అటాక్ అగెన్స్ట్ వన్ ఎలై, ఒకరి మీద అటాక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ అటాక్ అగెన్స్ట్ ఆల్ ఎలైస్, అందరి మీద అటాక్ గా కన్సిడర్ చేయాలి. సో దిస్ పర్టికులర్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ నుంచి ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఎక్కడ సైన్ అయింది? ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి తష్కెంత్. మీరు గమనిస్తే ఉజ్బెకిస్తాన్ మరి కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ లో ఉందా? లేదు. ఉజ్బెకిస్తాన్ వాజ్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, బట్ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ కి రష్యాకి పడకపోవడం వల్ల ఉజ్బెకిస్తాన్ రష్యా పక్కకు దోసేయడం అనేది జరిగింది, రైట్? బట్ ఇప్పుడు మళ్ళీ రష్యాకి ఉజ్బెకిస్తాన్ కి మధ్య పరిస్థితి ఇప్పుడు మెరుగవుతున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ అనేటటువంటిది ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ లోకి రావచ్చు. అర్థమైందా? సో 1992లో జరిగినటువంటి కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. మెంబర్స్ చూడండి, మొత్తం 6 మెంబర్స్: అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ రిపబ్లిక్, రష్యా అండ్ తజికిస్తాన్. దిస్ ఈస్ ద ఫ్లాగ్ ఆఫ్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. సో డీటెయిల్డ్ గా దిస్ పర్టికులర్ టాపిక్ గురించి మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడేటటువంటి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హాల్ జెట్ ట్రైనర్ డెమాన్స్ట్రేట్స్ ఇట్స్ ప్రోవెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీలో మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మనం పూర్తి చేయడం అనేది జరిగింది. ద ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ ఐజీటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దాని యొక్క ఎందుకు అది డిజైన్ చేయడం అనేది జరిగింది? స్టేజ్ 2 ట్రైనింగ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ట్రైనింగ్ పర్పస్ కోసం దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఎవరు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేటెడ్ ద క్యాపబిలిటీ టు క్యారీ అవుట్ 6 టర్న్ స్పిన్స్, డిస్ప్లేయింగ్ an important requirement for the ప్లాట్ఫామ్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇదేంటి అంటే క్యాపబిలిటీ ఏంటి అంటే 6 టర్న్ స్పిన్స్. ఈ పర్టికులర్ ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ ఏదైతే ఉంటుందో 6 టర్న్స్ స్పిన్ అవ్వడం అనేది జరుగుతుంది, గాల్లో పల్టీలు కొట్టడం అనేది జరుగుతుంది, రైట్? సో దాన్ని సక్సెస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? అది మనకి ఇక్కడ న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. అండ్ దిస్ IZTs ఆర్ టు రిప్లేస్ ద ఏజింగ్ కిరణ్స్ ఆఫ్ ద IAF ఫ్లీట్. సో ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది వాడుతున్నటువంటి ట్రైనింగ్ జెట్స్ ఏంటి అంటే కిరణ్. సో ఈ కిరణ్ అనేవి ఏజ్ ఓల్డ్ టెక్నాలజీ అయిపోవడం వల్ల వీటిని దేంతో రిప్లేస్ చేస్తున్నారు? ఇప్పుడు IJTs తో రిప్లేస్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్స్ తో రిప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మనకి ఇండిజినస్ టెక్నాలజీలో ముఖ్యంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటటువంటిది ఇండిజినస్ టెక్నాలజీ అండ్ డిజైన్ తో తయారు చేయడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇది ఒక్కటి మాత్రమే తయారు చేయట్లేదు, అదర్ ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఒకటి HTT-40 బేసిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి, రెండవది ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది, థర్డ్ హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ ఏదైతే ఉంటుందో జెట్ ట్రైనర్, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ ఏదైతే ఉంటుందో లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటుంది. దీస్ ఆర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఉండాలి, ఎందుకంటే ప్రిలిమ్స్ లో అప్పుడే మీరు స్కోర్ చేయగలుగుతారు. సో ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడేటటువంటి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టీటీడీ రామకృష్ణ మిషన్ లూజ్ ఎఫ్సిఆర్ఏ నోట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో మనం చాలా సార్లు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది మాట్లాడదాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మీకు బెటర్ గా ఇష్యూ మీద అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది, కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఎఫ్సిఆర్ఏ మీద బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ విన్న వాళ్ళు యూ కెన్ జస్ట్ స్కిప్ ద బ్యాక్గ్రౌండ్ పార్ట్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి చెప్పడమే, ఓకేనా? సో జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్ మాట్లాడి తర్వాత న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తాను. సో చూడండి నాన్న, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. దాని డీటెయిల్డ్ గా మనం అర్థం చేసుకుంటే ఎందుకు తీసుకొచ్చారు, ఏ సమయంలో తీసుకొచ్చారు ఫస్ట్ అని తెలుసుకుంటే మనకి ఒక ఎవల్యూషన్ లా నేర్చుకుంటే మనకి డీటెయిల్డ్ గా ఒక క్లారిటీ వస్తుంది. ఈ యాక్ట్ ని మొదట ఎప్పుడు తీసుకొచ్చారంటే 1976లో తీసుకురావడం అనేది జరిగింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఎఫ్సిఆర్ఏ 1976 అని చెప్పి పిలుస్తారు. ఎందుకు తీసుకొచ్చారు సార్ ఈ చట్టాన్ని? వాట్ ఈస్ ద నీడ్ అంటే టు రెగ్యులేట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, ఫారిన్ నుంచి వచ్చేటటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి చేరుతున్నాయి, ఎందుకోసం తీసుకుంటున్నామని చెప్తున్నామో అందుకోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేటటువంటి ఉద్దేశంతో. సో ఇదే సంవత్సరంలో ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది అంటే వై, అప్పటికప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే మీకు ఒక సంవత్సరం గురించి తెలియాలి. 1975 నుంచి 1977 ఇవి భారత ప్రజాస్వామ్య చరిత్రలో, ఇండియన్ డెమోక్రసీ యొక్క హిస్టరీలోనే ఒక డార్క్ ఏజ్ అని చెప్పి అంటారు. ఎందుకు? ఇదే టైంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. ఈ ఎమర్జెన్సీ పీరియడ్ లో ఏం జరిగింది, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఈ ఘోరాతి ఘోరమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, ప్రజల తాలూకు హక్కుల్ని కాలరాసేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, ఈ నిర్ణయం వెనక చాలా మంది దీస్ ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, న్యూస్ పేపర్స్, మీడియా వాళ్ళు, అండ్ దాంతో పాటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా చాలా వ్యతిరేకత చూపించడం అనేది జరిగింది. వీళ్ళ వ్యతిరేకతని వీళ్ళు ధర్నాలు చేయడానికి, దాంతోపాటు వీళ్ళు సమ్మెలు చేయడానికి వీళ్ళకి ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వస్తూ ఉండేవండి. అర్థమైంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కూలదోయడానికి కొన్ని విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం అనేది జరిగింది. దే యూస్ టు గివ్ ఫారిన్ ఫండ్స్. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫారిన్ ఫండ్స్, ఏ పర్పస్ కోసం వస్తున్నాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి దిస్ పర్టికులర్ ఎఫ్సిఆర్ఏ 1976, ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి ఇండియాస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇండియాస్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఉంటే ఆ ఫారిన్ కంట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి పర్సన్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ వీళ్ళు బ్యాన్ కాపాడతారు, వీళ్ళు శిక్షార్హులు అవుతారు అనే విధంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని 1984లో సవరణలు కూడా చేయడం అనేది జరిగింది. ఈ యాక్ట్ కి, ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అమెండ్మెంట్స్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది నాన్న అంటే, ఏవైతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీస్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాయో, ఫారిన్ డొనేషన్స్ తీసుకోవాలనుకుంటున్నాయో వాళ్ళు తప్పకుండా హోమ్ మినిస్ట్రీ దగ్గర తమ తాలూకా పేర్లు వివరాలతో నమోదు అనేది చేసుకోవాలి. హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి మేము ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి తప్పకుండా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అనేటటువంటి సవరణ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దట్ హోమ్ మినిస్ట్రీ విల్ హ్యావ్ స్పెషల్ ఐ ఆన్ దీస్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయడం, అంటే వాటి తాలూకా సోర్స్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని, అండ్ దాంతో పాటు ద స్పెండింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్, అండ్ దాంతో పాటు
పర్పస్ కి తగినట్టుగా స్పెండ్ చేస్తున్నారా లేదా, అంటే ఏ పర్పస్ కోసం అయితే ఫండింగ్ అనేది తీసుకోవాలనుకుంటున్నామో ఆ పర్పస్ కి అనుగుణంగానే వీళ్ళు స్పెండ్ చేస్తున్నారా, లేకపోతే వేరే పర్పసెస్ కి వీళ్ళు స్పెండ్ చేస్తున్నారా అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి, మానిటర్ చేయాలి అని చెప్పి హోమ్ మినిస్ట్రీ ఏం పెట్టింది రూల్, తప్పకుండా మా దగ్గర మానిటర్ తప్పకుండా మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనేటటువంటి రూల్ పెట్టడం అనేది జరిగింది. అయితే 2010లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవాల్వ్ అయినటువంటి టెక్నాలజీకి కానీ, లేకపోతే ఇప్పుడు ఎవాల్వ్ అయినటువంటి ఇప్పుడు సెక్యూరిటీ కన్సర్న్స్, థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది కవర్ చేయట్లేదు. సో అందుకోసం ఒక కాంప్రహెన్సివ్, కూలంకషంగా చర్చించి ఒక కొత్త చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉంటుందో అది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 గురించి నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. చూడండి నాన్న, ఇప్పుడు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 1976లో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రిపీల్ చేసి ఈ కొత్త చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు? టు రెగ్యులేట్ యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్. ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు వాటిని యూటిలైజ్ చేస్తున్నారు, ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేసేందుకు. అర్థమైందా? అండ్ ప్రోహిబిటింగ్ ద యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ దట్ ఆర్ డెట్రిమెంటల్ టు నేషనల్ ఇంట్రెస్ట్. ఒకవేళ నేషనల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఏదైనా ఆర్గనైజేషన్ నేషనల్ ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఏవైనా పనులు చేయడానికి ఆర్గనైజేషన్ ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, అలాంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడానికి. అర్థమైందా? అండ్ దిస్ ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ అండర్ ద పవి ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అండి. ఇది హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ కాబట్టి. సో మామూలుగా ఇలాంటి కంట్రిబ్యూషన్స్ లేకపోతే మనీకి సంబంధించినటువంటివన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి కానీ లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీ పరిధిలోకి కానీ వస్తాయి. కానీ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుందండి. అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ పర్టికులర్ ఎఫ్సిఆర్ఏ 2010 యాక్ట్? నీడ్ ఏంటండి? టు కీపింగ్ ఎ చెక్ ఆన్ ఫారినర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. విదేశీయులు ఎవరైతే ఉన్నారో లేకపోతే విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్, భారత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా అడ్డుకునేందుకు. అండ్ దాంతోపాటు ఇండియన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రైబ్ చేయకుండా, వాళ్ళకి లంచాలు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకి మనీ ఇచ్చి గవర్నమెంట్ ని ఇన్స్టెబిలైజ్ చేసేటటువంటి వ్యాఖ్యలు రాయకుండా అడ్డుకునేందుకు. అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సర్వెంట్స్ ని బ్రైబ్ చేసి పబ్లిక్ సర్వెంట్స్ ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా పనిచేసేటట్టు పని చేయకుండా అడ్డుకునేందుకు ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ద మెయిన్ ఎయిమ్ ఇట్ ఈస్ టు రెగ్యులేట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ఇండియన్ టెరిటరీ. భారత భూమిలోకి వస్తున్నటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి. అర్థమైందా? సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లెట్ us look at some important salient features of this foreign contribution regulation act 2010. ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూద్దాం. చూడండి, ద ఫస్ట్ ఫీచర్ ఈజ్ అబౌట్ క్యాన్సిలేషన్. మనం ఏం చెప్పాము, 1976 యాక్ట్లో ఒకటి ఉంది. ఏంటది? ఏదైతే ఎన్జిఓ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటుందో ఆ ఎన్జిఓ తప్పకుండా హోమ్ మినిస్ట్రీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పాం కదా. ఒకవేళ ఆ ఎన్జిఓ అనేటటువంటిది పొలిటికల్ ఎన్జిఓ అయితే, న్యూట్రల్ గా లేకుండా ఒక పొలిటికల్ బయాస్ తో పనిచేస్తే, పొలిటికల్ సబ్జెక్టివిటీతో పనిచేస్తే, అర్థమైందా? సబ్జెక్టివిటీ అంటే బయాస్, ఆబ్జెక్టివిటీ అంటే నాన్ బయాస్, అది గుర్తుపెట్టుకోండి, అన్బయాస్. సో పొలిటికల్ సబ్జెక్టివిటీతో పనిచేస్తే దాని యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిలేషన్ అవుతుంది, క్యాన్సిల్ చేస్తుంది హోమ్ మినిస్ట్రీ అని ప్రొవిజన్ ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్జిఓస్ కి హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా వ్యాలిడిటీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుందమ్మా అంటే 5 ఏళ్ల పాటు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 5 ఏళ్లకి ఎన్జిఓ హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి, అథారిటీస్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా దాన్ని ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అర్థమైందా? అండ్ దాంతో పాటు సెపరేట్ అకౌంట్ అండి.
ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకోవాలంటే ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే వాళ్ళకు వచ్చేటటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జమ అవ్వాలి. అర్థమైందా? జమ అవ్వాలి. అండ్ దాంతో పాటు అకౌంటబిలిటీ ఆఫ్ బ్యాంక్స్, ఎవ్రీ బ్యాంక్, ప్రతి బ్యాంక్ ఏదైతే ఉంటుందో అవి తమ తమ బ్యాంక్ బ్రాంచ్కి వచ్చినటువంటి డిఫరెంట్ బ్రాంచెస్కి వచ్చినటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల్ని కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలండి. అర్థమైందా? ఎవ్రీ బ్యాంక్ వుడ్ బి అబ్లిగేటెడ్ టు రిపోర్ట్ టు ద ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ద అమౌంట్ ఆఫ్ ఫారిన్ రెమిటెన్సెస్, ఎంత వచ్చింది అమౌంట్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎంత వచ్చినాయి, రెమిటెన్సెస్ ఎంత వచ్చినాయి. రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు మీ 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 ఫాదర్ కానీ లేకపోతే మీ బ్రదర్ కానీ ఎక్కడో యుఎస్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు డబ్బులు పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, వాటిని రెమిటెన్సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో రెమిటెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ వాట్ ఈస్ ద సోర్స్, ఎవరు పంపిస్తున్నారు అండ్ వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ రిసీట్, అంటే ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మెన్షన్ చేయాలి. వాటిని తప్పకుండా ఎప్పటికప్పుడు పంపించాలి. ఎవరికి పంపించాలండి? కన్సర్న్డ్ అథారిటీస్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా పంపించాలి. అండ్ దాంతోపాటు హూ కెన్ రిసీవ్ ఫారిన్ ఫండ్స్, సో ఈ ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరెవరు రిసీవ్ చేసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డెఫినెట్, ఒక్క నిమిషం అండి చూడండి, ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డెఫినెట్ కల్చరల్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ అండ్ దాంతోపాటు రిలీజియస్. ఈ రిలీజియస్ పర్పజెస్ ఏవైతే ఉన్నాయో, కల్చరల్ పర్పజెస్, రిలీజియస్ పర్పజెస్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ పర్పజెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వర్క్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఆల్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ఇన్ ద హోమ్ మినిస్ట్రీ. ఇవన్నీ తప్పకుండా ఏం చేయాలి? హోమ్ మినిస్ట్రీ దగ్గర తప్పకుండా వాటి తాలూకా పేర్లు వివరాలతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు దే షుడ్ మెయింటైన్ సెపరేట్ అకౌంట్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి ఒక సెపరేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయాలి. అర్థమైందా? సో అండ్ ఇట్ విల్ షుడ్ బి గెట్టింగ్ ఆడిటెడ్ బై ఎ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సబ్మిటింగ్ టు ద హోమ్ మినిస్ట్రీ. సో చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటింగ్ చేసి ఆడిటింగ్ చేయించి ఆడిటింగ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం హోమ్ మినిస్ట్రీకి తప్పకుండా సబ్మిట్ చేయాలి. మరి హూ ఆర్ డిబార్డ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారిన్ ఫండ్స్, సో ఎవరు తీసుకోకూడదు, ఎవరు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అని చెప్పి ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఇన్ ఏ ఎలక్షన్, ఎలక్షన్ లో పోటీ చేసేటటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, సభ్యుడు ఎవరైతే ఉంటారో ఆయన అసలు తీసుకోకూడదు. అండ్ దాంతోపాటు ఒక పత్రిక యొక్క కార్టూనిస్టులు ఎవరైతే ఉంటారో, కార్టూనిస్ట్ సర్కాస్టిక్ గా బొమ్మలు వేస్తారా వాళ్ళు, అండ్ దాంతోపాటు ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఎడిటర్స్, అండ్ దాంతోపాటు పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిషర్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నేను తర్వాత మళ్ళీ దీన్ని వాడతాను. గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రభుత్వం దగ్గర జీతం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్స్ అంటే ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఎమ్మెల్సీస్ కానీ లేకపోతే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అండ్ దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ కూడా డొనేషన్స్ తీసుకోకూడదు. పొలిటికల్ పార్టీస్కి మామూలుగా అందరూ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో ఈ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకూడదు. రైట్, దే వర్ డిబార్డ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అకార్డింగ్ టు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2020. 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ చట్టానికి
ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ గత సంవత్సరం కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని సవరణలు చేసిందండి. ఆ సవరణలు ఏంటో తెలుసుకున్న తర్వాత మనకి ఆ న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, ఆ సవరణల గురించి తెలుసుకుందాం. సో నౌ లుక్ ఎట్ దిస్ వన్, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వై దిస్ యాక్ట్ వాజ్ మేడ్ టు సీక్ అమెండ్మెంట్స్, లేకపోతే టు అమెండ్ FCRA 2010. దానిలో కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేర్ వర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. అవేంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. అగైన్ దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో హోమ్ మినిస్ట్రీయే ఈ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది, మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ యాక్ట్ విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో చేసినటువంటి ఫస్ట్ ఇదేంటి అంటే, ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే, ఈవెన్ వితౌట్ రిజిస్టరింగ్ అట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోకుండానే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ దట్ కంట్రిబ్యూషన్ షుడెంట్ ఎక్సీడ్ 25,000 రూపీస్. 25,000 కంటే ఎక్కువ చేశారనుకోండి, ఒకవేళ తీసుకున్నారనుకోండి, కంట్రిబ్యూషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు నువ్వు తప్పకుండా ఏం చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద నువ్వు తప్పకుండా రిజిస్టర్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? ఇఫ్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్ షల్ బి లెస్ దెన్ ఫారిన్ కంట్రిబ్యూషన్ లెస్ దెన్ 25,000 అన్నప్పుడు దెర్ ఈస్ నో మ్యాండేటరీ ప్రొవిజన్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు అండర్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఎవ్రీ 5 years. ప్రతి 5 ఏళ్లకి తప్పకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాటిని రెన్యూవల్ చేసుకోవాలి. అర్థమైందా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఇది గతసారి కూడా ఉంది. ఒక్కసారి ఇంపార్టెంట్ చేంజెస్ ఏం చేయడం అనేది జరిగింది, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండ్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో అవి తెలుసుకుందాం. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ప్రోహిబిషన్ టు రిసీవ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్. ఇప్పుడు మనం లాస్ట్లో మనం ఏం మాట్లాడాము, కొంతమంది పేర్లు అనేవి మనం డిస్కస్ చేసాం. జడ్జిలు కానీ, లేకపోతే కార్టూనిస్టులు కానీ, పబ్లిషర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అండ్ పొలిటికల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ కొత్తగా ఇంకొక పేరు యాడ్ చేశారు. ఏంటి అంటే, గవర్నమెంట్ సర్వెంట్ బదులు పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది వాడారు. అండ్ దే ఆల్సో డిఫైన్డ్ హూ ఈజ్ దిస్ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ అంటే గవర్నమెంట్ దగ్గర జీతభత్యాలు తీసుకున్నవాడే కాదు, గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందేవాడు కూడా. అంటే గవర్నమెంట్ దగ్గర నువ్వు ఒకవేళ ఎటువంటి కాంట్రాక్ట్ అనేది తీసుకున్నా, లేకపోతే అవుట్ సోర్సింగ్ అనేది చేస్తున్నా, గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు ఏ రకమైన మానిటరీ హెల్ప్ పొందుతున్నా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివే అవ్వక్కర్లేదు. అర్థమైందా? అలాంటి వ్యక్తి కూడా దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. అండ్ సెకండ్ ఏంటి అంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు నీకు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ నువ్వు ఎప్పుడు తీసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నువ్వు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఒక సెపరేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయాలి కదా. సో నీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి, ఫారిన్ కంట్రిబ్యూషన్ నువ్వు అలాగే రిజిస్టర్ చేసుకున్నావు అండ్ సెపరేట్ అకౌంట్ ఉంది, డబ్బులు పడినాయి. ఈ మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీని వేరే ఎన్జిఓ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ట్రాన్స్ఫర్ చేయొచ్చు కొన్నిసార్లు. ఎప్పుడు చేయొచ్చు అంట, ఒకవేళ ఆ ఎన్జిఓ కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ యాక్సెప్ట్ చేయడానికి, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అప్పుడే నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీల్లేదు, వేరే ఎన్జిఓకి మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేదు. కొన్ని ఎన్జిఓస్ కలిపి వర్క్ చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరు ఏదైతే ఉంటుందో అక్కడ హెల్త్ పెంచాలనుకుంటున్నారు అనుకోండి. హెల్త్ పెంచడానికి కొన్ని సివిల్ సొసైటీస్ కానీ, ఎన్జిఓస్ కానీ పనిచేస్తున్నాయి అనుకోండి. హెల్త్ అనేటటువంటిది క్యుములేటివ్గా డిఫరెంట్ సెక్టార్స్ మీద ఉంటుంది. శానిటేషన్ పెంచాలి అంతేనా, హెల్త్ పెంచాలంటే పరిశుభ్రత అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, న్యూట్రిషన్ లెవెల్స్ బాగుండాలి. అండ్ దాంతోపాటు మెడికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి.
అప్పుడే కదా హెల్త్ అనేది ఎన్షూర్ అవుతుంది. చూడండి 3 డిఫరెంట్ డొమైన్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. శానిటేషన్ కోసం కొన్ని ఎన్‌జీఓస్ వర్క్ చేయొచ్చు. మెడికల్ కేర్ కోసం కొన్ని ఎన్‌జీఓస్ చేయొచ్చు. న్యూట్రిషన్ కోసం కొన్ని ఎన్‌జీఓస్ వర్క్ చేయొచ్చు. సో ఏం చేస్తారు? ఈ శానిటేషన్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎన్‌జీఓ కొంత డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. న్యూట్రిషన్ కోసం పనిచేస్తున్నటువంటి ఎన్‌జీఓ కొంత డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ద మెయిన్ ఎన్‌జీఓ ఏదైతే ఉంటుందో, ఇండియాలో హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఏర్పడినటువంటి ఎన్‌జీఓ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మెడికల్ కేర్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎన్‌జీఓకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. సపోజ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఒక ఎన్‌జీఓ వర్క్ చేస్తుంది అనుకోండి. ఈ ఎన్‌జీఓకి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఉందనుకోండి, అది రిజిస్టర్ చేసుకుంది అనుకోండి. అది ఏం చేయొచ్చు? ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అంటే చాలా వస్తాయి. ఇప్పుడు సపోజ్ యానిమల్ కన్జర్వేషన్ వస్తుంది, ప్లాంట్ కన్జర్వేషన్ వస్తుంది, అండ్ దాంతోపాటు వాటర్ బాడీస్ కన్జర్వేషన్ వస్తుంది. ఇలా చాలా వస్తాయి. యానిమల్స్ లో ఇంకా డిఫరెంట్ యానిమల్స్ కన్జర్వేషన్ కోసం, బర్డ్స్ కన్జర్వేషన్ కోసం ఒక ఎన్‌జీఓ ఉండొచ్చు. సో వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎప్పుడు? వాళ్ళు కూడా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటేనే. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి అంటే ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఆధార్ అనేది తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఆల్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్స్ కానీ, ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళు, ఫంక్షనరీస్, వీళ్ళందరూ ఫారిన్ ఆ ఎన్‌జీఓలో పనిచేసిన వాళ్ళందరూ ఆధార్ అనేది తప్పకుండా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఎఫ్సిఆర్ఏ అకౌంట్, లాస్ట్ లో మనం ఏం చెప్పాం ముందు, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ అనేది తప్పకుండా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం. ఈ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడానికి లేదు. ఎక్కడ అంటే ఢిల్లీ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, ఎస్బీఐ ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఓపెన్ చేయాలి అని చెప్పి కూడా ఒక 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 మ్యాండేటరీ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రిడక్షన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్. ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాని అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం తక్కువ వాడాలని ఎగ్జాంపుల్ కింద చెప్తాను, మీకు అర్థమైపోతుంది రండి, పెద్ద కష్టం కాదు. ఇప్పుడు చూడండి, the act proposes that not more than 20% of the total foreign funds received could be defrayed for administrative experiences. సో 2010 యాక్ట్ ఏం చెప్పింది అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ టోటల్లో 50% అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడచ్చు అని చెప్పింది. సో దీన్ని ఎంతకు తగ్గించారంటే 20%కి మాత్రమే తగ్గించడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే ఏంటి సార్? సపోజ్ ఒక ఎన్‌జీఓ అనేది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఉంది, ఎన్‌జీఓ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఉంది. ఈ ఎన్‌జీఓలో డిఫరెంట్ అందరూ ఫ్రీగా పనిచేయరు కదా, డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే ఆఫీస్లో ఉండేటటువంటి ఆఫీస్ బ్యారర్స్ కానీ, లేకపోతే దీస్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పనిచేస్తారు కదా. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు? సపోజ్ 100 కోట్ల కంట్రిబ్యూషన్ అనేది ఎన్‌జీఓకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ సాలరీస్ వాళ్ళే పెంచుకునేవాళ్ళు. 50 కోట్లు జీతాలకే ఇచ్చించే వాళ్ళు, ఇంకొక 50 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖర్చు పెట్టేవాళ్ళు. సో జీతాల్లో వచ్చిన దాన్ని ఎందుకోసం వాడుతున్నాడో ఎవరికి తెలుసు? ఎందుకోసమైనా వాడచ్చు. దేశంలో మతపరం అంటే వచ్చినటువంటి మనీని పక్కదారి పట్టిస్తున్నారు అన్నట్టు, అర్థమైందా? మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించడానికైనా వాడచ్చు, ఎందుకోసమైనా వాడచ్చు. బట్ మిగిలిన 50% దేనికి వాడుతున్నారు? ఎందుకోసం అయితే ఎన్‌జీఓ ఏర్పాటు చేస్తారో అందుకోసం వాడుతున్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కింద వాడేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని 20%కి తగ్గించారు. అంటే 100 కోట్లు నీకు ఫారిన్ కంట్రిబ్యూషన్ వస్తే దానిలో 20 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడాలి. అర్థమైందా నాన్న? అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్. ఇఫ్ యు ఆర్ నో లాంగర్ ఫంక్షనల్, నువ్వు నీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సబ్మిట్ చేసేయచ్చు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేసేయచ్చు. రైట్, ఇది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అండి. దీని మీద చాలా చాలా ఎన్‌జీఓస్ ఏవైతే ఉన్నాయో అవి కన్సర్న్స్ అనే వ్యక్తం చేయడం అనేది జరిగింది. మొన్న కొన్ని ఎన్‌జీఓస్ ఏం చెప్పింది, కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే ఎన్‌జీఓస్ తాలూకా వర్క్ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ వల్ల. ముఖ్యంగా కోవిడ్-19 లాంటి విపత్తు ఏదైతే ఉంటుందో, ఈ ఉత్పాతం ఏదైతే ఉంటుందో, ఇలాంటి సమయాల్లో ఎన్‌జీఓస్ యొక్క, గవర్నమెంట్ యొక్క పని మాత్రమే సరిపోదు, ఎన్‌జీఓస్, సివిల్ సొసైటీస్ వీళ్ళ తాలూకా వర్క్ కూడా చాలా అవసరం. బట్ ఇలాంటి సమయంలో ఎన్‌జీఓస్ యొక్క వర్క్ స్లో డౌన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏదైతే ఉందో అది ఈ యాక్టే. మెయిన్ పాపం ఎవరైతే ఉందో, పాపం చేసింది ఈ చట్టమే, ఈ చట్టం చేయకుండా ఉండాల్సిందని చెప్పి చాలా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది.
అండ్ కొంతమంది ఏమన్నారు అంటే ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఏదైతే ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఎక్కడో కన్యాకుమారిలో పనిచేసినటువంటి ఎన్జిఓ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని అదంతా జరుగుతుంది, అదంతా సాధ్యమా అని కొంతమంది అంటే అప్పుడు గవర్నమెంట్ కేమ్ అప్ విత్ వన్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఉన్న చోటనే ఉంటూ ఢిల్లీకి రావక్కర్లేదు ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఉన్న చోటనే ఉంటూనే ఆన్లైన్లోనే ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఆధార్ మ్యాండేటరీ. మళ్ళీ ఇక్కడ ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మరొకసారి ఇవి కూడా తలెత్తడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి పదం వాడడం వల్ల చాలా ఎక్కువ మంది ఇండివిజువల్స్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకుండా అవ్వచ్చు. అర్థమైందా? సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్ ఎ లాట్ మెనీ నంబర్స్ ఇంటూ ద లిస్ట్ హూ ఆర్ ప్రొహిబిటెడ్, డినైడ్ టు యాక్సెప్ట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనే విధంగా చాలా మంది చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ట్రాన్స్ఫర్ చేయనివ్వకపోవడం వల్ల కూడా చాలా స్మాల్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పని ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది తగ్గించడం వల్ల 50% నుంచి 20% తగ్గించడం వల్ల ఎన్జిఓస్ పెట్టడానికి చాలా మంది ముందుకు రాకపోవచ్చు, ఎన్జిఓస్ పెరగకపోవచ్చు నెంబరు. సో ఎన్జిఓస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టేకింగ్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ టు ద అల్టిమేట్ గ్రాస్ రూట్స్ టు అల్టిమేట్ పీపుల్ అండి. సో అసలైనటువంటి లబ్ధిదారులు, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు గవర్నమెంట్ స్కీమ్స్ వెళ్ళాలంటే గవర్నమెంట్ ఒక్కటే పని చేస్తే సరిపోదు, ఎన్జిఓస్ కూడా వాటి తాలూకు కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇది మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకుందామా? జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్న, December 31, 2021 ని డెడ్ లైన్ గా పెట్టడం అనేది జరిగింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఈ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి రెన్యువల్ చేసుకోవడానికి, ఎన్జిఓస్ అనేటటువంటివి లేకపోతే సివిల్ సొసైటీస్ అనేటటువంటివి, ఆర్గనైజేషన్స్ అనేటటువంటివి రెన్యువల్ చేసుకుంటే మాత్రమే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అవి యాక్సెప్ట్ చేయొచ్చు. దిస్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ రిసీవింగ్ ఫారిన్ ఫండ్స్. మీ అందరికీ తెలుసు. మరి న్యూస్ లోకి ఏమొచ్చింది? తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉంటుందో టీటీడీ, ద రామకృష్ణ మిషన్ అండ్ ద శ్రీ సాయిబాబా సంతాన్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో షిరిడీలో ఉన్నటువంటిది ఆర్ అమాంగ్ ద 6,000 ఎన్జిఓస్ దట్ డిడెంట్ హ్యావ్ దేర్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యూడ్ బై ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ రీసెంట్లీ. యూనియన్ హోమ్ మినిస్ట్రీ వీటి యొక్క ఇదేదైతే ఉందో వీటి యొక్క ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ఏదైతే ఉంటుందో, ఎఫ్సిఆర్ఏ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెన్యువల్ చేయలేదంట. సో ద తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద రామకృష్ణ మిషన్ ఏవైతే ఉన్నాయో అవి హిందూ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ గా రిజిస్టర్ అయితే ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ప్రకారం. వెరాజ్ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది రిలీజియస్ అదర్స్ కేటగిరీస్ లో రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది అకార్డింగ్ టు ఎఫ్సిఆర్ఏ. అండ్ దీస్ రిజిస్టర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయి కెన్ రిసీవ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఫర్ సోషల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామిక్ అండ్ కల్చరల్ పర్పజెస్. కానీ రిసీవ్ చేసుకోవాలంటే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తప్పకుండా ఏముండాలి? తప్పకుండా ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా ఉండాలి. మీరు రీసెంట్ గా మనం చెప్తున్నాం చాలా సార్లు, మిషనరీస్ ఆఫ్ చారిటీ, నోబెల్ లారియట్ అనేటువంటి మదర్ తెరీసా యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆ ఎన్జిఓ యొక్క ఇది కూడా డినై చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో ఏవో ఇరెగ్యులారిటీస్ అనేవి తలెత్తినాయి. సో అందుకే ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది వాళ్ళకి రెన్యువల్ చేయట్లేదని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇలా చాలా ఆక్స్ఫామ్ కానీ ఇలా చాలా ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటటువంటివి క్యాన్సిల్ అవుతున్నాయి. సో దానివల్ల వాటి యొక్క ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఎంత మాత్రం ఉపయోగపడవు ఇకపైన. రైట్, సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2020 అండ్ దాంతోపాటు దాని యొక్క రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మీద మీకు క్వశ్చన్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా మీకు చదువుకోవాలి. సో డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ లో కలుద్దాం. బాయ్ నాన్న. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.